అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియమైన ఇల్లాలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎన్ని కమెంట్స్ పెడుతున్నారండి, చాలా హ్యాపీగా ఉంది. మీ అందరూ మన ఛానల్ని ఇంత ఎంకరేజ్ చేసి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. నేను పడే శ్రమ అంతా దూదిపించలా ఎగిరిపోతుందంటే నమ్ముతారా? ఎవరో ఈరోజు కమెంట్లో పెట్టారు, మీరు కథ చదివేటప్పుడు మీరు చెమటలో తడిచిపోతున్నారు కదా అని. ఆ చెమటలో తడిచిపోతున్న బాధ కూడా మీరు పెట్టే ఒక చల్లని ఏసీ లాంటి కమెంట్తో ఎగిరిపోయిందండి. చాలామంది కేర్ తీసుకోమని, వాటర్ తాగమని, నిజం నా పక్కనే ఉండి చూసినట్టే చెప్తున్నారు. మీరు గొంతు పిడిచగట్టుపోతూ ఉంటుంది. ఇక రూమ్లో ఫ్యాన్ కూడా వేసుకోకుండా అన్ని డోర్స్ క్లోజ్ చేసుకొని చెప్తూ ఉండాలి ఒక్కొక్క స్టోరీ. మధ్యలో గ్యాప్ తీసుకుంటే ఒక్కొక్కసారి నీరసం వచ్చేస్తూ ఉంటుంది. మీ దాకా ప్రతి కథని చూసి ఎంచి మీ దాకా తీసుకొస్తున్నాను. తప్పకుండా అందుకోసమైనా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కథల్ని, మంచి కంటెంట్ని మిస్ అవ్వకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవ్రీ స్టోరీని షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? జయనందన్ వర్మ ప్రైవేట్ కంపెనీయే అయినా ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఆయన భార్య పేరు ఇందుమతి దేవి. వాళ్ళిద్దరికీ ఒకే ఒక కొడుకుని కావాలని, ఒక్కడు తప్ప ఇంకా అక్కర్లేదని మరి ఇందుమతి పూజలు చేసి కన్న కొడుకు రఘునందన్ వర్మ. పిల్లాడికి 8 సంవత్సరాల వయసు వచ్చింది. పిల్లాడి ప్రపంచం చిన్నప్పటి నుంచే అమ్మ, నాన్నే. ఇందుమతికి పుట్టింటి తరపున ఎవరూ లేరు. పెళ్ళి కాకముందే తండ్రి, ఇందుమతి పెళ్ళైన వెంటనే తల్లి కాలం చేసేశారు. అమ్మా నాన్నలకి ఇందుమతి ఒక్కటే కూతురు. ఇక జయనందన్ వర్మకి తల్లి, తండ్రి ఏనాడో పోయారో. వాళ్ళ ప్రపంచం కొడుకే. కొడుకు ప్రపంచం అమ్మా నాన్నలే. అమ్మ పూజలు చేస్తూ, అమ్మా నాన్నలతో కలిసి సరదాగా బయటికి వెళ్ళొస్తూ, సినిమాలు, షికార్లు, అమ్మ గోరుముద్దలు పెడితే తింటూ, నాన్న మీద ఏనుగు అంబారి ఎక్కి ఆడుకుంటూ, నాన్న కారులో అటు ఇటు తిప్పి తీసుకొచ్చి బొమ్మలు కొని పెడితే ఆ బొమ్మలతో నాన్నతో కలిసి సరదాగా ఆడుకుంటూ, అమ్మ చిరునవ్వుల్లో, నాన్న సంతోషాల్లో. చిన్న కుటుంబమే అయినా ప్రశాంతమైనటువంటి జీవితం. సరదాలు, నవ్వులు, సంతోషాలు తప్ప దుఃఖం, బాధ, ఏడుపు అంటే ఎలా ఉంటాయో కూడా తెలియని పిల్లాడు రఘునందన్ వర్మ. చాలా పెద్ద స్కూల్లో చదువుతున్నాడు రఘు. ఇక ఒకరోజు ఎప్పుడూ వెళ్ళినట్టే పిల్లాడు స్కూల్కి వెళ్ళాడు. అమ్మా నాన్న పిల్లాడిని స్కూల్ దగ్గర దింపి, ఈరోజు నాన్నగారి వాళ్ళ ఆఫీసులో ఉండే అంకుల్ వాళ్ళది గృహప్రవేశం ఉంది, మేము వెళ్ళి వచ్చి సాయంకాలం ఇక్కడికి వచ్చి నిన్ను మేమేం పికప్ చేసుకుంటాం నాన్న అని అమ్మ చెప్పిందే. ఎంత సంతోషం అనిపించిందో. దాంతో సంతోషంగా ఈరోజు మా మమ్మీ డాడీ వస్తారు తెలుసా నన్ను తీసుకెళ్ళటానికి అని క్లాస్లోకి వెళ్ళాడు పిల్లాడు. అయితే కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటల టైంలో ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి రఘుని పంపించమని క్లాసు కబురు వచ్చింది. వెళ్ళిన పిల్లాడిని మీ అమ్మ నాన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు, వాళ్ళిద్దరి శవాల్ని తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర పడుకోబెట్టాము, పదబాబు వెళదామని వచ్చి పిల్లాడిని స్కూల్ నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత అందరూ అక్కడ గుమిగూడారు. అమ్మా నాన్న శవాల మీద తెల్లబట్ట కప్పారు, తల దగ్గర దీపం పెట్టారు. ముఖం మీద గుడ్డ తీసి చూడటానికి కూడా పిల్లాడు భయపడతాడని చూపించలేదు. కానీ అమ్మా నాన్న మీద పడి పిల్లాడు ఏడుపు వచ్చింది. వెక్కి ఏడ్చాడు. రేపటి నుంచి తనకి ఎవరు అన్నం పెడతారు, ఎవరు ఏనుగు అంబారి ఎక్కించుకుంటారు, ఎవరు కథలు చెప్తారో. అమ్మా నాన్నలతో ఇన్నాళ్ళ నుంచి ఉన్నటువంటి బాండింగ్, ప్రేమ, నాన్నగారు చెప్పిన మంచి మాటలు, మంచి కథలు, అమ్మ చెప్పే నీతి కథలు, ఇవన్నీ అమ్మలా ఎవరు పూజలు చేస్తారో, అమ్మలా ఇల్లు గుడిలా ఎవరు ఉంచుతారో. పిల్లాడు ఏడ్చి సొమ్మసిల్లిపోయాడు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరికీ కూడా పిల్లాడిని తీసుకెళ్ళి తలకొరివి పెట్టించిన తర్వాత ఇప్పుడు పిల్లాడి పరిస్థితి ఏంటి? మరి పిల్లాడి గురించి ఎవరు ఆలోచించాలి అనుకున్నారు అక్కడున్న వాళ్ళు. ఎవరూ ఆలోచించక్కర్లేదు. నా తమ్ముడు కొడుకుని నేను తీసుకెళ్తాను అనే రఘుని వాళ్ళ పెదనాన్న ప్రభాకర్ వర్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు.
ఒక 10 రోజులు అయిపోయిన తర్వాత ఇందుమతికి జయనందన్కి కర్మకాండలు జరిగిపోయినాయి. ఆ తర్వాత పిల్లాడిని పెద్దమ్మ వాసవి ఏమీ అనేది కాదు. ప్రభాకర్ వర్మకి 2 కూతుళ్ళు, 1 కొడుకు. రఘు కన్నా వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. అప్పటికే 15, 16, 17 ఏళ్ల వయసుల్లో ఉన్నారు వాళ్ళ పిల్లలు. ఆ తర్వాత రఘుని కొంతకాలానికి హాస్టల్లో వేసేశాడు ప్రభాకర్. వేసిన తర్వాత ప్రతి సంవత్సరం ఎండాకాలం సెలవుల్లో వచ్చేవాడు పిల్లాడికి ఒక 13 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఎప్పట్లాగానే పిల్లాడు సెలవులకి ఇంటికి వచ్చాడు. రఘు ఎలా చదువుతాడంటే 100కి 99 మార్కులు వచ్చినా ఆ 1 మార్క్ ఎక్కడ పోయిందా అని వెతికి చదువుతాడు. అంత బాగా చదివే టాలెంట్ ఉన్న కుర్రాడు పిల్లాడిని మంచి స్కూల్లో మంచి హాస్టల్లోనే వేశారు. దాంతో పిల్లాడికి చాలా కేర్ తీసుకొని చదువు చెప్పేవాళ్ళు. దానికి తోడు టాపర్ అయిన పిల్లల మీద ఎవరి శ్రద్ధ అయినా ఉపాధ్యాయులదే ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లాడికి చాలా మంచి మార్కులు, దాంతోపాటు డిసిప్లిను. అమ్మా నాన్న లేరు కాబట్టి అమ్మా నాన్న ఎంతో ప్రేమతో పెంచారు కాబట్టి పిల్లాడిని రేపొద్దున నాన్నగారు అనేవారు, నువ్వు చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని, నువ్వు లైఫ్లో చాలా ఎదగాలనే, అమ్మ నిన్ను మహారాజులా చూసుకోవాలనే మేము ఇంకొకళ్ళని కనలేదయ్యా అనే, నువ్వు రాజువై రాజ్యం ఏలాలి నాన్న అన్న మాటలు రోజు గుర్తొచ్చి కాసేపు ఏడ్చుకొని బాధపడేవాడు. రఘుకి అన్నీ మంచి అలవాట్లే, అమ్మ నాన్న ఉన్నప్పుడు నేర్పిన అలవాట్లు. పొద్దున్నే లేవగానే చక్కగా ముందు కాలకృత్యాలు తీర్చుకొని బ్రష్ చేసుకుని పాలు తాగే, హాస్టల్లో ఇచ్చిన గుడ్లు తిని ఆ తర్వాత చక్కగా కాసేపు వ్యాయామం చేసుకుని స్నానం చేసి బుక్ పట్టుకుని చక్కగా తన యూనిఫామ్ తనే ప్రెస్సింగ్ చేసింది వేసుకుని టై బెల్టు బ్యాడ్జు షూసు సాక్స్ అన్నీ వేసుకుని కూర్చుని చక్కగా చదువుకుని బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళిపోయి ఆ తర్వాత టీచర్లు చెప్పే ప్రతిదీ శ్రద్ధతో వినే మళ్ళీ లంచ్ టైంకి హాస్టల్లో భోంచేసి ఆ తర్వాత సాయంత్రం వరకు చదువుకుని ట్యూషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత స్పోర్ట్స్ ఆడుకుని కాసేపు ఆ తర్వాత మళ్ళీ వచ్చి పడుకునే ముందు మళ్ళీ దైవ ధ్యానం చేసుకుని దేవుడి జపం చేసుకుని ఏ పీడకలలు రాకుండా ఆంజనేయ స్వామి దండకం చదువుకుని అమ్మా నాన్న ఫోటో చూసి ముద్దు పెట్టుకుని పడుకునేవాడు. పిల్లాడి అలవాట్లు చూసి వార్డెన్కి కూడా ఎంత ముచ్చట అనిపించేదో. హాస్టల్లో ఉండే పిల్లలు చాలా వరకు కరుకుదేలి రాటుదేలి మాటెనకో అమ్మా నాన్నకి ఉద్యోగాల వల్ల కుదరకో వచ్చేవాళ్లే ఉంటారు. తల్లి తండ్రి లేకపోయినా పిల్లలు ఇలా ఉంటారా అనుకునేవాడు వార్డెన్ గారు కూడా. ఆ తర్వాత పిల్లాడు 13 ఏళ్ల వయసులో ఇంటికి వెళ్ళినప్పుడు ఒకరోజు రాత్రి ప్రభాకర్ వర్మ రఘుని దగ్గరికి పిలిచాడు. ఏంటి పెదనాన్న అన్నాడు రఘు. అంటే ప్రభాకర్ వర్మ వాసవి అన్నాడు పెళ్ళాన్ని. చెప్పు అంది. అంటే మన పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టు, పదండ్రా నాన్న లోపలికి వెళ్ళమంటల్లా అని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఏంట్రా ఎలా సాగుతుంది చదువు అని ఫుల్ బాటిల్ మందు అక్కడ పెట్టుకుని సిగరెట్లు వాటితో పాటు స్టఫ్ పెట్టుకుని సోడా కలుపుతూ మందులో అడిగితే చాలా బాగుంది పెదనాన్న, అన్నిట్లో ఫస్ట్ నేనే టాపర్నే, స్పోర్ట్స్లో నేనే ఫస్ట్, చదువులో నేనే ఫస్ట్, బాగా చదువుకుంటున్నాను అని చెప్పాడు పిల్లాడు. చెప్తే ఆ మాటకి సర్లే ఇందా తీసుకో అంటే ఏంటిది అన్నాడు. ఏంట్రా మందు విస్కీ అన్నాడు ప్రభాకర్ వర్మ. వద్దు పెదనాన్న, ఇది తప్పు కదా, తాగకూడదు కదా, చెడ్డ అలవాటు కదా, పిల్లలు ఇలాంటివి నేర్చుకోకూడదు కదా. ఎవరు చెప్పారా? అమ్మా నాన్న చెప్పారు, స్కూల్లో టీచర్లు చెప్పారు. మీ అమ్మా నాన్నకి నువ్వు అవన్నీ తీసుకుంటే గనక ఎక్కడ వాళ్ళ మాట వినవేమోనని చెప్పి తప్పని, మరీ చిన్నోడివి కదా వాళ్ళు ఉన్నప్పుడు, అందుకని అలా చెప్పుంటారులే కానీ దా ఇట్రా తాగు. ఎవరు చెప్పారా తాగితే తప్పని? తాగితే హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మీ అమ్మా నాన్న నీ కల్లోకి వస్తారు, నువ్వు వాళ్ళతో కలిసి ఎలా గడిపావో అవన్నీ గుర్తొస్తాయి. దానికి తోడు మత్తులో ప్రపంచం అంతా ఊగిపోతూ ఉంటుంది. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఏం కావాలంటే అది చేయొచ్చు, తెలుసా నీకు అని చెప్పాడు. చెప్తే అయినా వద్దు పెదనాన్న అంటే వాసవిని రమ్మనమని చేతులు వెనక్కి
పట్టుకొని ఏం తప్పు కాదు అని ప్రభాకర్ వర్మ ఇలాంటివన్నీ నేర్చుకుంటేనే మగాడంటారా, లేకపోతే గేఫెలో ఆడంగి వెధవా హిజ్రా అంటారు. నీ పేరేంటి? రఘునందన్ వర్మవి నువ్వు. మరి అలాంటిది నువ్వే ఇలాంటి అలవాట్లు చేసుకోకపోతే ఎట్లారా? ఇలాంటివన్నీ మనలాంటి పెద్ద పెద్దోళ్ళకి సహజం. ఈ చేసుకోకపోతేనే ఏదో తేడా ఎదవ్ అనుకుంటారు. నిన్ననే నోట్లో పోస్తే పిల్లాడికి మంట అని పిల్లాడికి నోరంతా మండిపోయిందే. ఆ తర్వాత నోట్లో స్టఫ్ ముక్క పెట్టి ఆ తర్వాత ఏం లేదు, ఏం కాదు, ఇంకో పెగ్గు తాగితే నార్మల్ అవుద్ది, మంట లేదని పిల్లాడికి మెల్లమెల్లగా అలవాటు చేసేసాడు మందు. టీనేజ్ అనేది ఎలాంటిదంటే కోతి లాంటిది అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. పిల్లల్ని మనం వద్దని చెప్తేనే ఇంట్లో తాతలో, నాన్నలో, బాబాయిలో, పెదనాన్నలో, మామయ్యలో ఎవడైనా సిగరెట్లు తాగుతూనో మందు తాగుతూనో కనిపిస్తేనే పిల్లలు అదేదో చాలా బాగుంది, మనం కూడా అలవాటు చేసుకోవాలి, కాబట్టి అది మన బాబాయిలు పెదనాన్నలు తాగితే లేని తప్పు మనం తాగితే ఏం తప్పు, నాన్న తాత తాగితే లేని తప్పు మనం తాగితే ఏం తప్పు అని దొంగతనంగా సిగరెట్లు తాగటం, దొంగతనంగా మందు తాగటం, బియర్లు తాగటం మనం చూస్తూనే ఉంటాం. అందుకే చాలా ఇళ్లల్లో ఆడవాళ్ళు ముందు మగాళ్ళని మానేసి పిల్లలకు అప్పుడు చెప్పమంటారు. పెద్ద అయిన తర్వాత చాలామంది కొడుకులు నువ్వు చేస్తే లేని తప్పు నేను చేస్తే వచ్చిందా అని నాన్నను చూసి సిగరెట్లు, నాన్నను చూసి మందు, నాన్నను చూసి అమ్మాయిలు నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచం మీద. ముందు మనం సరిగ్గా ఉంటే మన పిల్లలకి ఏ తప్పు ఏదొప్పు అనేది మనం చెప్పి పెంచుకోవచ్చు. అలాంటిదే తప్పు కాదు, నువ్వు ఇలా ఉండటమే కరెక్ట్ అని చెప్తే ఆ వయసు పిల్లలు ఇంక అది కరెక్టే అనుకుంటారు, కానీ తప్పని అనుకోరు కదా. దొంగచాటుగా చేస్తారు పిల్లలు, దాన్నే పేరెంట్స్ పట్టుకొని చితకదాన్ని తప్పని చెప్పే రోజులున్నాయి. అలాంటిదే నువ్వు దొంగచాటుగా తాగక్కర్లేదు, దొరబాబులాగా బాటిల్ తీసుకొని పోసుకొని తాగు, ఇంత పెగ్గు అలాగే అందులో ఇంత ఐసు ఇంత సోడా కలుపుకోవాలి అని చెబితే ఇంకా వాడేం మాట వింటాడో. ఆ తర్వాత పిల్లాడికి సిగరెట్ అలవాటు చేశాడు, చచ్చే దగ్గు వచ్చిందే. ఆ తర్వాత ఇంకో పఫ్ తీసుకో అన్నాక బాగుందా, ఇలా హాయిగా ఉంటుంది సిగరెట్లు తాగితే అని చెప్పి నేర్పించాడు. హాస్టల్లో ఇవన్నీ ఊరుకోడు పెదనాన్న అంటే వాడి బొందలే. నిన్ను వారానికి ఒకసారి అవుటింగ్ అని బయటికి పంపిస్తాడు కదా వాడు, బయటికి పంపించినప్పుడు నేను తీసుకురమ్మని చెప్తానులే, ఆ 2 రోజులు ఎంజాయ్ చేసి వెళ్దు కానీ శనివారం ఆదివారం అని చెప్పాడు పిల్లాడికి. ఆ తర్వాత పిల్లాడికి 15 నుండి 16వ సంవత్సరం వచ్చింది. 16వ సంవత్సరం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ప్రభాకర్ వర్మ వేశ్యలతో తిరుగుతాడు. పిల్లాడిని డైరెక్ట్గా వేశ్య వాటికలకి తీసుకెళ్ళి పిల్లాడిని వేశ్యల్ని మీద పడమని చెప్పాడు పిల్లాడి మీద. వాళ్ళు పిల్లాడి బట్టలు తీసి మీద పడితే భయంతో పిల్లాడికి ఫీవర్ వచ్చేసి చల్లబడిపోయి ఈ ఒళ్ళు ఇదంతా తప్పని వాళ్ళని తోసేశాడు. అయితే ఎవరు చెప్పారా తప్పని? లైఫ్లో సుఖాన్ని మనిషి అనుభవించాలి. నీకో విషయం తెలుసా, ఎన్ని సంవత్సరాలుగా నీకు నేను మందు అలవాటు చేశా, ఎంత బాగుంది మందు తాగుతుంటే, సిగరెట్లు తాగుతుంటే ఎంత బాగుంది చెప్పు. అలాంటిదే ఇది కూడా టేస్ట్ చేయి ఎంత బాగుంటుందో, నువ్వు మళ్ళీ కావాలంటావు, ఈ సుఖాన్ని వద్దను అంటే వద్దు పెదనాన్న నాకు భయం పుడుతుంది అని వాళ్ళల్లో పిల్లాడికి తన అమ్మాయి కనిపించేస్తుంది. దాంతో చేతులు కాళ్ళు వణికిపోతుంటే వేసవాటికలోనే పిల్లాడిని ఒక నెల రోజులు వదిలేసి వాడిని ఏం చేస్తారో ఎలా చేస్తారో వాడిని పూర్తిగా మీ వశం చేసుకొని వాడు ఆడాళ్ల పిచ్చిలో పడి వాడు ముండల ముఠాకూర వెధవలా తయారయ్యేలా చెయ్యాలి, మీ ఇష్టం అని చెప్పి అప్పచెప్పి డబ్బులు పడేసి వచ్చాడు. దాంతో వాళ్ళు పిల్లాడిని ఎలాగైతే నయానా భయానా అంత చిన్న పిల్లాడికి ఆ ట్యాబ్లెట్లు వాడి ఈ మందులు వాడి పిల్లాడికి ఆ సుఖాలు ఈ సుఖాలు అని అడ్డమైన వీడియోలు చూపించి మొత్తానికి పిల్లాడిని శాంతానికే చెడగొట్టారు. ఇక పిల్లాడిది 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్లో ఇంకా నువ్వు హాస్టల్లో ఉండొద్దని పిల్లాడిని హాస్టల్ నుంచి తీసుకొచ్చి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉంచి పిల్లాడికి కావాలని పాకెట్ మనీ ఎక్కువ వేసేవాడు ప్రభాకర్ వర్మ. పిల్లలకి అమ్మా నాన్నలు ఖర్చులకు తగ్గంత పాకెట్ మనీ లేసి వారానికి ఒకసారి 10 రోజులకోసారి వెళ్ళి చూసి వీళ్ళు ఫోనుల్లో ఎవరితో ఎలా తగలడుతున్నారో చూస్తేనే పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు సరిగ్గా ఏడుస్తారా అనేది 100కి 10
99% జనాలు కూడా లేని ప్రపంచం ఇదే. అలాంటిదే పిల్లాడికి ఒకవైపున వాడి మిస్ఛార్జీలకి అలాగే వాడి ఖర్చులకి అన్నిటికీ పోను ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ మిగులుతుందంటే వాడి ఆలోచనలు థాట్ ప్రాసెస్ ఎలా ఉంటాయే. దీంతో మందు తాగొచ్చు, దీంతో సిగరెట్లు, దీంతో అమ్మాయిల్ని గర్ల్స్ని పిలిపించుకొని ఎంజాయ్ చేయొచ్చు అని పిల్లాడు కంప్లీట్గా వ్యసనాలకు బానిసైపోయాడు. ఆ తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్. పిల్లాడికి చాలామంది అమ్మాయిలు ఆ ఇంటర్ నుంచి ఎంటెక్ వరకు చెప్పారు. కానీ రఘు ఒక్కటే అనుకునేవాడు, నేను తప్పే చేస్తున్నాను, అది నాకు తెలుసు. ఆ తప్పు చేయటం వల్ల నాకు ఆనందం కలుగుతుంది, అది తప్పు కాదని పెదనాన్న చెప్తున్నాడు. నేను నాశనం అయిపోతే అది నా వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఒక ఆడపిల్ల తన జీవితంలో చాలా ఆశలు పెంచుకుంటుంది కాబోయే భర్త మీద. అలాంటి ఒక అమ్మాయిని నేను వాళ్ళు వస్తామన్నారు కదా అని లవ్ అని కొన్నాళ్ళు ఎంజాయ్ చేసి టేస్ట్ చేసి చూయింగ్ గమ్ముల్లాగా వాళ్ళని యూజ్ చేసుకొని ఊసేసి టిష్యూ పేపర్ లాగా వాడేసుకుంటే రేపొద్దున వాళ్ళ లైఫ్లోకి హస్బెండ్ అని ఒక మగాడు వస్తాడు. వాడికి పెళ్ళాం మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అనవసరంగా వాళ్ళ లైఫ్లు నా వల్ల స్పాయిల్ కాకూడదు అని నాక ప్రేమ మీతోన పని చూసుకోండి అని పైగా స్నేహం మధ్యలో పైగా ఫ్రెండ్స్ మధ్యలో అమ్మాయిలకి చాలా దూరంగా ఉంటూ అలాంటివి చేయకూడదు అని అనుకునేవాడు. ఇక తన బయట తిరుగుళ్ళు మాత్రం వేశ్యలు డబ్బు కోసం వచ్చి వాళ్ళు పడుపు వృత్తి చేస్తారో వాళ్ళతో మనం అలా ఉండటం శరీరానికి ఒక సుఖాన్ని పొందటం లాంటిదే. అలా అని బయట అమ్మాయిలతో కాలేజీలో అలా ఎవరితో ఒకళ్ళతో ప్రేమాయణం కానీ ఒకళ్ళతో తప్పుగా వాళ్ళని చూడటం కూడా చేసేవాడు కాదు. ఇంత దాంట్లో కూడా రఘుకి భగవంతుడిచ్చిన పెద్ద వరం ఏంటంటే చదువు. ఎట్టి పరిస్థితుల్లో చదువును మాత్రం నెగ్లెక్ట్ చేసేవాడు కాదు. అదేంటో అంత అమ్మాయిలతో తిరిగినా అంత సిగరెట్లు తాగినా అంత తాగి పడిపోయినా రఘు ఎప్పుడూ టాపరే, రఘు ఎప్పుడూ ఫస్టే. రఘుకి ప్రతి సబ్జెక్టు కూడా లెక్చరర్లు చెప్పడం ఒక స్టేజ్ తర్వాత ఆపేసి రఘు తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషను లైబ్రరీ నుంచి ఎవరూ గ్యాదర్ చేయలేనంత గ్యాదర్ చేశాడని రఘుతోనే బోర్డు మీద పాఠాలు చెప్పించేవాళ్ళు. అంతా బాగా చదివేవాడు. చదివింది పెద్ద యూనివర్సిటీలో కాబట్టి పాస్ అవుట్ అవ్వటమే పిల్లాడికి క్యాంపస్ ప్లేస్మెంట్లో చాలా పెద్ద ఎంఎన్సి కంపెనీలో మెట్రో సిటీలో ₹1,00,000 స్టార్టింగ్ ప్యాకేజ్తోనే పర్ మంత్ పిల్లాడికి ఉద్యోగం వచ్చింది. వెళ్ళి ఇలా ఉద్యోగం వచ్చింది జాయిన్ అవుతానని చెప్పాడు. అలాగే వెళ్ళి జారరా అన్నాక ఫ్లాట్ అద్దెకి తీసుకొని ఉండటం మొదలుపెట్టాడు. ఇంకొప్పుడు పిల్లాడికి పాకెట్ మనీ వేయాల్సిన అవసరం లేదు. దానికి తోడు చేతిలో ₹1,00,000 వచ్చి పడుతున్నాయి. చక్కగా ఒక బైక్ కొనిచ్చాడు పెదనాన్న. దాని మీద ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడు. ఇక తన ఇష్టం మందు తాగనే. ఇక ఫుడ్ వరకు స్విగ్గీ చేసుకునేవాడు. అమ్మాయిల్ని ఫ్లాట్కి పిలిపించుకునేవాడు. కొంతమంది దగ్గరికి తనే వెళ్ళొచ్చేవాడు. ఇలా ఒక 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ ఇంతకాలంలో కూడా ప్రభాకర్ వర్మ కూతుళ్ళకి పెద్ద పెద్ద సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయటం, కొడుకుతో వ్యాపారాలు పెట్టించటం, కొడుకుకి పెద్ద సంబంధం చూసి పెళ్లి చేయటం, ఆ ప్రతి పెళ్లిలో రఘు వెళ్ళి నుంచోటం, ఇక అక్కలకి బోల్డ్ అన్ని నగలు పెట్టడం, అన్నయ్య పెళ్ళానికి నగలు పెట్టడం, వాళ్ళ హనీమూన్లకి వెళ్ళి రావటం, వాళ్ళకి పిల్లలు పుట్టడం, ఈ ఎంతకాలంలో అవన్నీ జరిగిపోయినాయి. రఘు అవన్నీ చూస్తూనే ఉన్నాడు. ఇక ఊళ్ళో జనాలందరూ కూడా తమ్ముడు కొడుకుని తీసుకెళ్ళి పెంచుతున్నానన్నావు, చదివించానన్నావు, ఇంతవరకు వాళ్ళ అమ్మా నాన్న పోయాక ఒక్కసారి కూడా ఊళ్ళోకి తీసుకురాలేదు, ఎందుకు తీసుకొచ్చిన దగ్గర నుంచి అమ్మా నాన్న జ్ఞాపకాలు ఉన్నాయి, నేను రానని పిల్లాడు చిన్నప్పుడంతా ఒకటే ఏడుపు. పెద్దయ్యాక ఆ ఊరు వస్తే అమ్మా నాన్న గుర్తొస్తారు, నేను రాను పెదనాన్న అని నన్ను నా పెళ్ళాన్ని పట్టుకొని వాడు ఒకటే దిగులు పడుతున్నాడు, అందుకే తీసుకురావట్లేదు. సరే అదంతా తీసి పక్కన పెట్టు, ఇప్పుడు పిల్లోడు పెద్దోడై ఉంటాడుగా. అయ్యాడు అంది వాసవే. మరైతే నీ పిల్లలు ముగ్గురికి పెళ్లి చేసుకోవటం చేతైన మీ మొగుడు పెళ్ళాలకే నీ తమ్ముడు కొడుక్కి పెళ్లి చేయాలని, పిల్లలకి సరైన వయసులో పెళ్ళిళ్ళు చేయకపోతే వాళ్ళు తప్పుదారి పడతారని అది కూడా తెలీదా ఏంటి అని ఇక వీళ్ళ దూర బంధువు ఒక ఆయన ఉంటే ఆయన కేకలేసి పంపించాడు పెద్ద మనుషులందరి ముందు ప్రభాకర్ వర్మనే. దాంతో పెళ్లి చెయ్యాలా ఇప్పుడు అని మొగుడు పెళ్ళాం అనుకుంటే తప్పేదేముంది, పాడు దరిద్రం చెయ్యాలిగా, మరి తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు కొంపలో అనుకున్న తర్వాత పెళ్ళిళ్ళ పేరయ్య వీళ్ళ కూతుళ్ళకే
కొడుక్కి సంబంధం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆ లెవెల్ వాళ్ళకే కూతుళ్ళు వలేసి బాగా డబ్బున్న వాళ్ళని సెట్ చేసుకున్నారు. కొడుకైతే అసలు పెళ్ళికి ముందే అన్నీ అయిపోయి, కూతుళ్ళు పెళ్ళికి ముందు అన్నీ అయిపోయి చేసుకున్నారు కాబట్టి వీళ్ళకి పెద్ద శ్రమ తాకలేదు. కానీ ఇప్పుడు పిల్లాడి కంటే సంబంధం చూడాలి కదా, దట్టు వాళ్ళకి కావలసిన అమ్మాయి కావాలి. వీళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు పెళ్లి కూతురు ఉండాలి కాబట్టి పెళ్ళిళ్ళ పేరాయిని పిలిపించి పెళ్ళిళ్ళ పేరాయికి ఇక కూర్చోబెట్టి సంబంధం ఎలాంటిది కావాలో ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యా అంటే అమ్మాయికి చదువు ఉండకూడదు, అందం లేకపోయినా పర్వాలేదు, అది ఆడదైతే చాలు, పల్లెటూరు బయట ఉండాలి, చదువు సంధ్య అస్సలు ఉండకూడదు, అమ్మా నాన్న లేనిదైతే ఇంకా బెటరు, అర్థమవుతుందిగా మేము చెప్పేదే అన్నారు. అన్న తర్వాత సరే బాబు అని చెప్పి వెళ్ళి వెతుక్కురావటానికి వెళ్ళిన పెళ్ళిళ్ళ పేరయ్య ఒక నెల రోజుల తర్వాత ఒక సంబంధంతో వచ్చాడు. అమ్మాయి పేరు ఎల్లమ్మ. అమ్మాయి అనాథాశ్రమంలో పెరిగింది. అమ్మాయి ఆర్ఫన్ కిడ్ అన్నమాట. అమ్మాయికి అమ్మా నాన్నలు ఎవరో కూడా తెలియదు. పిల్ల నిషానే, సంతకం పెడతాం కూడా రాదు, ఏలుముద్ర బ్యాచ్, ఇక 1, 2, 3 అంకెలు చదవటం కూడా రాదు. ఇంతకీ దాన్ని చూడాలి, ఏది తీసుకురమ్మనమన్నారు ప్రభాకర్ వర్మ వాసవి. అంటే ఆ మాటకి పెళ్ళిళ్ళ పేరై వెళ్ళి ఎల్లమ్మని తీసుకొచ్చాడు. చూస్తే గిలకల పైకి మోకాళ్ళ కిందకి చీర కట్టి, ఇక ఆ చీర పైకి ఎత్తిపెట్టి కట్టి బొడ్లో ఇంత ఎత్తున చీర దోపే తలకింత యాప నూనె సంపంగి నూనె మిక్స్ చేసి రాసి జడకి రిబ్బను కట్టుకొని చెవులకి ఎంతెంత ప్లాస్టిక్ పోగులు పెట్టుకొని చేతుల నిండా మట్టి గాజులు వేసుకొని మొహం నిండా పసుపు రాసుకొని ఇంత కుంకుమ బొట్టు పెట్టుకొని తల్లో ఇన్ని పూలు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని భలే వింతగా ఉంది. అచ్చం అడవిలో జంతువులాగా పర్ఫెక్ట్ అయిన దాన్ని తీసుకొచ్చావురా అని ఇట్రావే అందే వాసవి. చెప్పండి అమ్మగారు అని కింద కూర్చుంటే కాళ్ళొత్తు అందే. అంటే ఒత్తింది. ప్రభాకర్ వర్మ ఇట్రావే అన్నాడు. చెప్పండి బాబు గారు అంటే ఒకసారి నా వీపొత్తు నా ఒళ్ళు పొట్టు అన్నాడు. అలాగేనండి ఆయ్ అని పడితే ఇవన్నీ అని వేళ్ళు చూపించి అడిగితే ఇయ్యా అమ్మ నాకెందుకు తెలీదు 16 ఇవన్నీ అన్నాడు ప్రభాకర్ వర్మ. 22 అన్న తర్వాత అబ్బో బ్రహ్మాండం అన్న తర్వాత ఇదిగో ఒకసారి దీన్ని చదవ్వే అన్న తర్వాత చదివిచ్చి డ్యాన్స్ వేయమన్నారు, వేసిందే, పాటలు పాడమన్నారు, పాడిందే, బ్రహ్మాండం. అమ్మాయి మాకు తెగ నచ్చేసింది, బంగారు కొండలాగా ఉంది, ఈ సంబంధం ఫిక్స్ అయ్యా అన్నారు పెళ్ళిళ్ళ పేరైతో. ఈ పిల్లని మా ఇంట్లోనే ఉంచుకుంటాం అంటే అలాగే బాబు ఆశ్రమం వాళ్ళకి చెప్పేశానులేండి ఈ పిల్లకి మీ అబ్బాయికి సంబంధం ఓకే చేసుకున్నారని అన్నాక సరేలే అన్న తర్వాత ఏమే వెళ్ళి అంట్లు దోముదు కానీ పద అని చెప్పి బండెంట్లేసి ఎల్లమ్మ చేత అంట్లు దోమించడం, ఇల్లు ఉడవ్వే, బయట వసారా గడుక్కురాపో, ఇల్లంతా తడిగుడ్లు పెట్టుకురాపో. అలాగే నమ్మగారు అన్నాక మొత్తం ఇల్లంతా దుమ్ము దులిపేవే, నాకు నీళ్లు బొద్దు కానిపా, ఒళ్ళంతా నలుగెద్దు కానుప, అయ్యగారికి నీళ్లు కాగబెట్టి దొడ్లో తోడి పెట్టిరాపో, ఒళ్ళంతా ఆయనకి నూనె రాయి, అలాగే కాళ్ళకు కొబ్బరి నూనె రాయివే, అబ్బబ్బబ్బబ్బా పద కాస్త కారమును పచ్చళ్ళు అవన్నీ కాస్త అన్నీ చేద్దు కానీ నేను కూర్చుంటాను అనే పని చేయించడం మొదలుపెట్టింది వాసవే. ఆ తర్వాత ఒక వారం రోజులు వీళ్ళు స్టడీ చేయటం అయిపోయిన తర్వాత అప్పుడు రఘుకి కబురు పెట్టాడు ప్రభాకర్. కబురు పెట్టి నీకు ఒక సంబంధం చూశానురా అంటే నాకా దేనికి అన్నాడు. దేనికేంట్రా పెళ్లి చేసుకోవా ఏంటి? నేనా పెళ్ళా పెదనాన్న? నేనేంటో నా గురించి ఏంటో నీకు బాగా తెలుసు, నేను ఎలాంటి వ్యసనాలకి బానిసనైపోయానో కూడా నీకు బాగా తెలుసు, నాకు ఎంతమంది అమ్మాయిలతో అఫైర్లు ఉన్నాయో, అలాగే నేను ఏ లెవెల్లో డ్రింక్ చేస్తానో ఎలా స్మోక్ చేస్తానో చైన్ స్మోకర్లా నీకు అన్నీ తెలుసు. అయితే ఏంట్రా అవన్నీ నేను కూడా చేస్తాను, మీ పెద్దమ్మ ఇష్టంగా నన్ను రెడీ చేసి అత్తరు జల్లి అమ్మాయిల దగ్గరికి పంపిస్తుంది, అంత మాత్రం చేత అర్థం చేసుకునే పెళ్ళాన్ని చేసుకోవాలి, మీ పెద్దమ్మని సుఖపెట్టలేదా, ముగ్గురిని ప్రసాదించలేదా నేను? పిచ్చోడా అలాగని పెళ్లి చేసుకోవా ఏంటి? ఇల్లన్నాక ఒక ఆడది ఉండాలిరా, ఆడది లేకపోతే ఆ ఇల్లు వల్లకాడంటారు పెద్దోళ్ళు,
పెళ్ళాం అన్నాక ఒకటి ఉండాలి, ఏ గుళ్ళో పూజలు చేసేటప్పుడు, లేకపోతే మంచి చెడుకో ఉండొద్దు, నీకంటూ పిల్లలు ఉండొద్దు అన్న తర్వాత, అది కాదు పెదనాన్న, చెప్పిన మాట వినరా, మీ అమ్మ నాన్న లేకపోతే తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి చదివించిన తోడిని చేశాము, నీకు పెళ్లి చేయలేదనే పాపం మాకెందుకయ్యా అంది వాసవి. అంటే అది కాదు పెద్దమ్మ, మీ పెదనాన్న ఇష్టం నీ ఇష్టం అనేసింది ఆవిడ. రేయ్, ఈ ఆడంగులు గోల్దే ఉందిలే కానీ నేను చెప్పిన మాటని నువ్వు చేసుకో, ఇదిగో పిల్లను కూడా పిలిపించి ఇక్కడే ఉంచాం, 10 రోజులైంది, దీనికి అమ్మా బాబు లేరు, అనాథ, ఏమీ చదువుకోలే, కాకపోతే నువ్వు చెప్పినట్టునే చెప్పిన మాట ఎంటదిలే, ఇక పెళ్ళాంగా నీకు ఇవ్వాల్సిన సుఖం ఇయటానికి ఒక ఆడదానిగా ఉండాల్సినవన్నీ బాగానే ఉన్నాయి, మేము అంతవరకు అయితే గనక బాగానే కనుక్కున్నాం, కంప్లీట్ అమ్మాయే ఇదే అన్న తర్వాత, సరే అని రఘు అందరూ నిద్రపోయిన తర్వాత ఎల్లమ్మ నిద్రలేపి డాబా మీదకి తీసుకెళ్ళాడు. ఏంటి బాబు గారు అందే. అంటే అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, అదేంటి బాబుగారు అంది. అంటే నీకో విషయం చెప్పనా, నువ్వు అనుకునేంత మంచోడిని నేను కాదు, నేను సిగరెట్లు తాగుతాను, ఎలాగో తెలుసా, ఒక సిగరెట్టు అయిపోయేలోపు దాంతోనే ఇంకో సిగరెట్ వెలిగించుకొని తాగుతాను నేను ప్రతిరోజు మందు తాగుతాను, నేను వేశ్యలతో తిరుగుతాను, అవన్నీ తప్పని తెలిసినా నేను ఆపుకోలేని నా బలహీనతలో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేవు, సుఖంగా ఉండలేవు, నువ్వు చదువుకోకపోయినా నువ్వు అమ్మా నాన్న లేని అనాథవే, నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు, నీ జీవితాన్ని నేను పెళ్లి చేసుకొని నాశనం చేయలేను, కావాలంటే డబ్బులు ఇస్తాను, ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటే నాకు పెళ్ళి ఇష్టమే బాబుగారు అందే. అదేంటి అంటే నాకు అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరూ లేరు, అలాంటిది మీరు నన్ను పెళ్లి చేసుకుంటానని పొద్దున పెద్దయ్య గారికి మాట ఇచ్చారు, మాట తప్పుతారా బాబు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, పర్వాలేదు, నేను మీ పెళ్ళాంగా ఉంటే నాకు అదే సంతోషం, ఎవరయ్యా నాలాంటి ఒక అనాథను పెళ్లి చేసుకుంటారు, పుస్తకట్టే మీదెంత పెద్ద మనసు అనేసిందే. రఘు ఏమీ మాట్లాడలేక ముందైతే పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఆ తర్వాత ఈ అమ్మాయి జీవితానికి ఓ దారి చూపించాలి, అమ్మాయిని ముట్టుకోకూడదు అని ఫిక్స్ అయిపోయాడు. ఆ తర్వాత అమాయకురాల్లా ఉంది, పిచ్చిదానిలా ఉంది, ఇలాంటి ఆడదాన్ని ఉసురు పోసుకొని జీవితం నాశనం చేయకూడదు అనుకున్నాడు. ఆ తర్వాత పాపం కడుపు నిండా తిండి కూడా తిందో లేదో, అమ్మా నాన్న లేని అనాథ అంటే పిచ్చిదే, ఎలా అయిపోయిందో, కొంచెం లోకజ్ఞానం తెలివితేటలు నేర్పి మంచి అబ్బాయిని చూసి ఇచ్చి పెళ్లి చేస్తాను అనుకునే రఘు ఆ తర్వాత ఎల్లమ్మకి రఘుకి పెళ్లి ఫిక్స్ చేశారు. మెళ్ళలో పిచ్చి గొలుసు ఒకటి వాసవే ఎల్లమ్మకి వేసి తను కట్టుకున్న చీరల్లో నుంచి కాస్త ఒక చీర తీసి ఎల్లమ్మ మొహానేసి ఏదో ఇక దండలు మార్చి తూతూ మంత్రంగా పెళ్లి జరిపించేశారు. ఆ తర్వాత మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తే రఘు గదిలోకి వచ్చిన ఎల్లమ్మని పడుకో అన్నాడు. మొదటి రాత్రి రోజు పడుకోకూడదంట. అంటే ఆహా నీకు ఇది కూడా తెలిసే అంటే నేను అమ్మాయినేగా అందే. నువ్వు అమ్మాయివేలే కానీ నీలాంటి అమ్మాయికురాల్ని కల్లా కపటం తెలియని ఆడదాన్ని అందరిలా వాడేసే నేను అందరిలా విసిరేసే రకాన్ని మాత్రం కాదు. అంటే ఏమీ లేదులే కానీ నువ్వు ముందు వెళ్ళి పడుకుని నిద్రపో అన్నాడు. ఒక 3 రోజులు ఇలాగే గడిచిపోయింది. ఆ తర్వాత నీ పెళ్ళాన్ని తీసుకొని నువ్వు వెళ్ళి నీ కాపురం పెట్టుకో అన్నారు ప్రభాకర్ వర్మ వాసవే. అక్కడి నుంచి ఎల్లమ్మని తీసుకుని తన ఫ్లాట్కి వచ్చాడు. ఫ్లాట్ తలుపు తీయంగానే చండాలపు కంపు. అబ్బాయిల ఫ్లాట్ అంటే ఇలాగే ఉంటుంది అన్నాడు రఘు. నిజానికి అలా లేదదే. వాష్రూమ్లో యూస్ చేసేసిన చెప్పకూడని పదార్థాలు కొన్ని, దానికి తోడు ఆడవాళ్ళు వదిలేసిన అండర్ గార్మెంట్స్, దానికి తోడు వాళ్ళు వాడేసిన లిప్స్టిక్లు, బొట్టు బిళ్ళలు, ఇంట్లో ఒక దేవుడు పట్టం లేదు, ఇల్లంతా కూడా కర్టెన్స్ వేసేసి చీకటి గుయ్యారం, కడుపులో తిప్పేలాంటి కంపు, ఇల్లంతా మందు సీసాలు, యాస్ట్రీలు, ఇల్లంతా తినిపారేసిన ఫుడ్ కవర్లో చండాలంగా ఉంది ఇల్లు. సరే నువ్వేమీ నా బెడ్రూమ్లో ఉండొద్దు, ఇక్కడ 2 బెడ్రూమ్లు ఉన్నాయి, నువ్వు ఒక బెడ్రూమ్లో వెళ్ళి ఉండు, ఆ బెడ్రూమ్లోకి ఎవరు రారులే అన్న తర్వాత ఆ బెడ్రూమ్ తలుపు తీస్తే అది మాత్రం ప్రశాంతంగా నిశ్శబ్దంగా మామూలుగా సర్దిన ఒక ఆఫీసు రూమ్లా ఉంది. ఆ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యిందే. ఫ్రెష్ అయిన తర్వాత దా తిందుగానే అనే. నేను వండేనా అంది. వద్దులే, ఇక్కడ ఏమీ ఉండవు నువ్వు వండటానికి, గ్యాస్ స్టవ్ లేదు, అలాగే ఏం పెట్టి వండుతారో నాకేమీ తెలీదు అన్న తర్వాత స్విగ్గీ చేస్తాను అని స్విగ్గీ చేశాడు. ఆ రాత్రికి తినేసింది. తినేసిన తర్వాత ఇక తెల్లారే ఒక 10,000 రూపాయలు డబ్బులు చేతిలో పెట్టి ఏమన్నా కావాలంటే నువ్వు పైన బాల్కనీలో నుంచి చూసి పిలిచి, కింద వాచ్మెన్ ఉంటాడు, ఫోన్ వాడటం వచ్చా
రాదని తలడ్డంగా తిప్పింది. అయితే ఇదిగో నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లో ఈ నెంబర్ నొక్కితే ఇది నా పేరు రఘు కనపడుతుంది కదా, నేను ఫోన్ ఎత్తుతాను, ఏ అవసరం ఉన్నా కాల్ చేయి, అరగంటలో నీ ముందు ఉంటాను, ఎవరొచ్చి తలుపు కొట్టినా తలుపు తీయకు, నేను వచ్చే ముందు ఫోన్ చేస్తాను, వచ్చిన తర్వాత బయట నుంచొని ఫోన్ చేసి నేను వచ్చానంటేనే తలుపు తీయే, మధ్యలో నేను ఒకసారి ఫోన్ చేస్తాను నువ్వు ఎలా ఉన్నావా అనే, ఈ పచ్చ బటన్ ఎత్తాలి, ఈ ఎర్ర బటన్ కట్ చేయాలి, అలాగే ఇది వాచ్మెన్ గాడి నెంబర్, వాడికి ఫోన్ చేసి కిందకి ఇలా తాడుకి బుట్ట కట్టి కిందకి పడే, నీకేమైనా కావాలంటే వాడు అందులో పడేస్తాడు, పైకి తీసుకో, నేనే నీకు ఫుడ్ ఆర్డర్ చేస్తాను, ఆ ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్ళు వాచ్మెన్కి ఇచ్చి వెళ్తారు, మధ్యాహ్నం నువ్వు బాస్కెట్ కిందకి వేస్తే వాచ్మెన్ అందులో పెడతాడు, పైకి తీసుకొని తిను, సరేనా, బయటికి ఎక్కడికి వెళ్ళకు, నీకు బ్రతకటం చేత కాదుగా అని తల మీద చెయ్యేసి నిమిరి ఏంటో పిచ్చిదానా అనేసి వెళ్ళిపోయాడు రఘు. వెళ్ళేటప్పుడు మళ్ళీ వెనక్కొచ్చి ఆఫీస్కి వెళ్తున్నాను, ఎక్కడికో వెళ్తున్నానని కంగారు పడకు అని తల నిమిరి జాగ్రత్త అని చెప్పి చేయి నొక్కి పట్టుకొని వదిలి వెళ్ళాడు. ఆ తరువాత పెళ్ళి అని అనుకున్న దగ్గర నుంచే రవి ప్రభాకర్ వర్మ వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి గత 10 రోజులుగా అన్నీ గమనిస్తూనే ఉంది ఎల్లమ్మ. ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు తనకి ఎంతెంత పెడతాడు పళ్ళెంలో తినమనమని రఘు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక కూడా క్రితం రోజున ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పెట్టి తినమని కూర్చున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు అలాగే పెట్టాడు బిర్యానీ ఆర్డర్. పొద్దున కూడా 5-6 రకాల టిఫిన్ ఆర్డర్ పెట్టి తినమ్మా తిను తిను అంటాడు. ఏదో తిండి కక్కుర్తి అయిపోయి మొహం వాచిపోయినట్టు, తెల్లాక సచ్చినట్టు, గుడ్లు ఎల్లకొచ్చినట్టు అయిపోయింది అమ్మాయి పరిస్థితి. ఆ తర్వాత ఇక రఘు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ముందు జడ ఊడదీసేసింది. ఊడదీసి శుభ్రంగా జుట్టుని పైకి మడిచిపెట్టి ఫ్లక్కర్ పెట్టింది. అర్బన్ క్లాప్ వాళ్ళకి రఘు ఇచ్చిన ఫోన్లో నుంచి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించింది. వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాష్రూమ్స్ దగ్గర నుంచి ఇల్లంతా అద్దంలా క్లీన్ చేయించేసింది. క్లీన్ చేసిన తర్వాత ఆ తర్వాత తను స్నానం చేసి ఫ్రెష్ అయింది. ఫ్రెష్ అయిన తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళింది. సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇంట్లో కావలసిన వంట సామాను, పప్పు డబ్బాలు, గ్యాస్ పొయ్యి, ఎలక్ట్రిక్ కుక్కరు, ఓవెను, కాఫీ మేకరు, దాంతోపాటు మిక్సీ, జ్యూస్ మేకర్లు మొత్తం కొనేసుకుంది. ఆ తర్వాత బెడ్షీట్లు, పిల్లో కవర్లు, డోర్ మెట్లు, రూమ్ ఫ్రెషనర్లు, దేవుడి పటాలు, పూజా సామాను మొత్తం ఒక ఇంట్లోకి ఒక ఇల్లాలు ఏమైతే కొనుక్కుంటుందో సమస్తం కొనుక్కొచ్చేసింది. ఇంట్లోకి అన్నీ కావలసిన సామాన్లన్నీ కొనుక్కొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి వాటన్నిటిని ఎక్కడ నీట్గా క్లీన్ చేసి అసెంబ్లీ చేసి సర్దేసుకుంది. వాచ్మెన్ పెళ్ళాన్ని పైకి రమ్మనమని చెప్పి ఒక 1000 రూపాయలు వాచ్మెన్ పెళ్ళానికి ఇచ్చే. ఆ తర్వాత ఇక తను వస్తూ ఒక బ్యాగ్ తెచ్చుకుంది. ఏంటా బ్యాగు అని అడిగాడు అంతకుముందు రఘు. ఇదా, నా బట్టలు కొన్నుంటే తెచ్చుకున్నానులే అందే. అన్న తర్వాత సరేలే అన్నాడు అప్పుడెప్పుడో. ఆ తర్వాత వీటన్నిటికీ ఆయన బిల్లు తన దగ్గరున్న వేరే కార్డులో నుంచి కట్టిందే. ఆ తర్వాత వాచ్మెన్ పెళ్ళాం వెళ్తానమ్మా అంటే సరే వెళ్ళరా అని చెప్పిందే. చెప్పి వాచ్మెన్ పెళ్ళాం వెళ్ళిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళి నీట్గా స్నానం చేసి డ్రెస్ వేసుకుందే. హెయిర్ చక్కగా షాంపూ చేసుకుని కండిషనర్ చేసుకొని హెయిర్ చక్కగా కోమ్ చేసేసుకుంది. ఆ తర్వాత ఫ్లక్కర్ పెట్టుకొని చెవులకి పెద్ద జుంకాలు పెట్టుకొని చక్కగా లిప్స్టిక్ వేసుకుని లైట్గా కాజల్ పెట్టుకుని మేకప్ వేసుకుని చిన్ని స్టోన్ స్టిక్కర్ పెట్టుకొని చిన్న బ్లాక్ బీడ్ చైన్ మెడలో వేసుకుని చేతికి ఒక వాచ్, ఒక చేతికి ఒక బ్రేస్లెట్, 2 వేళ్ళకి 2 ఉంగరాలు పెట్టుకొని చుడీదార్ వేసుకున్న తర్వాత పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసే ఇల్లంతా ధూపం వేసిందే. ఆ తర్వాత హాల్లో అగరబత్తీలు ఒక కట్ట వెలిగించి వాటిని చక్కగా పెట్టిందే. ఒక చోట ఉర్లీలో నీళ్లు పోసి దాంట్లో ఫ్లవర్స్ వేసి ఎసెన్షియల్ ఆయిల్స్ వేసిందే. ప్రతి రూములో కూడాను ఎలక్ట్రికల్ డిఫ్యూజర్స్ పెట్టి వాటిల్లో అరోమా ఆయిల్స్ వేసింది. కిచెన్లోకి వెళ్ళి చక్కగా నాన్ వెజ్, వెజ్ అన్ని రకాలు ప్రిపేర్ చేసి పెట్టి స్నాక్స్కి కావాల్సినవన్నీ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంది. అలాగే జ్యూస్కి కావాల్సినవన్నీ కట్ చేసుకొని క్లీన్ ర్యాప్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంది. ఆ తర్వాత చక్కగా టీవీ ఆన్ చేసుకొని టీవీలో మూవీ పెట్టుకొని ఒక దాంట్లో కొన్ని తను తీసుకొచ్చిన స్నాక్స్ పెట్టుకొని తింటూ కూర్చుని టీవీ
టీవీ చూస్తూ ఉండగా రఘు ఎర్లీగానే ఇంటికి వచ్చేసి బెల్ కొట్టాడు. బెల్ కొట్టేపాటికి తలుపు తీస్తే ఎదురుగా ఉంది తన పెళ్ళామేనా, అసలు తను వచ్చింది తన ఫ్లాటేనా, మళ్ళీ ఒక అడుగు తల బయటికి పెట్టి ఫ్లాట్ నెంబర్ చూసుకున్నాడు. రా లోపలికి అందే. అయ్యగారు బాబుగారు రండి అనే పెళ్ళాం రా లోపలికి అనగానే ఒక్కసారే అలా చూస్తూ నుంచుంటే చేయి పట్టుకొని రమ్మంటే రావే నిన్నే అందే. అనేసరికి లోపలికి వచ్చే అలా చూస్తూ నిలబడిపోయాడు. కింద నుంచి పైకే అసలు కాళ్ళ వేళ్ళకి నెయిల్ పాలిష్ ఒక రకం, చేతికి వాళ్ళకి నెయిల్ పాలిష్లు ఒక రకం. ఇక ఒక బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అయిన అమ్మాయి రెడీ అయితే పాష్గా ఉండే అమ్మాయి, ఒక సిటీలో దట్టు ఒక మెట్రో సిటీలో ఉండే అమ్మాయి రెడీ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది పెళ్ళాం. బహుశా అలంకరించుకోవటం ఇష్టమేమోలే అనుకున్నాడు. ఆ తర్వాత వాటర్ బాటిల్ చేతికిచ్చింది. అలా పట్టుకొని చూస్తుంటే తాగు అందే. అన్న తర్వాత తాగాడు. చేయటం తప్ప బ్రెయిన్ ఒక 10 నిమిషాలు పని చేయలేదు రఘుకి. ఆ తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యి హ్యాండ్స్ ఫేస్ వాష్ చేసుకురమ్మని మందే. చూస్తే ఇల్లంతా అద్దంలాగా తళతళ మెరిసిపోతుంది. దేవుడి గదిలో దీపాలు వెలుగుతున్నాయి, పూలు, ఇల్లంతా గుమగుమలాడుతూ టెంపుల్లో వచ్చిన స్మెల్ వస్తుంది. అప్పుడెప్పుడో చిన్నతనంలో వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు చూశాడు ఇల్లు అలా ఉండటం. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదే చూడటం. ఆ తర్వాత వెళ్తే బాత్రూంలో నీట్గా టవళ్ళు, హ్యాండ్ వాష్లు, బాడీ వాష్లు, లోఫాలు, సోపు అన్నీ పెట్టి నీట్గా తన షేవింగ్ ఇయ్యి అన్నీ ఎక్కడ పెట్టి ఉన్నాయి. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చి కూర్చుంటే తినమని స్నాక్స్ పెట్టింది. స్నాక్స్ పెట్టిన తర్వాత ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాత కాసేపు కూర్చొని ఇద్దరం బాల్కనీలో కబుర్లు చెప్పుకుందాం, ఆ తర్వాత కలిసి భోంచేద్దాం అందే. రఘుకు అసలు నోట్లో నుంచి మాట బయటికి రావటం లేదు. ఆ తర్వాత ఇవన్నీ అంటే నేనే తీసుకున్నా. ఓ కొనుక్కొచ్చావా, బయటికి వెళ్ళావా అన్నాడు. అవును సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొచ్చాను అందే. అన్న తర్వాత వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. వచ్చాక బాల్కనీలో కూర్చుంటే ఏంటి ఆఫీస్ విశేషాలు అంది జ్యూస్ చేతికిచ్చే. జ్యూస్ తాగు అంది. తాగుతుంటే బాగుందా అంది. చాలా బాగుంది అన్నాడు. అన్న తర్వాత నేనే చేశా అంది. అన్నాక నేను చెప్తే నీకేమర్థమవుతాయి ఆఫీసులో విశేషాలు, చెప్తే తెలుసుకుంటాను కదా అంది. అన్న తరువాత ఇక నుండి నువ్వు నాకు అంతంత ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు ఆర్డర్ చేయకు అంది. అన్నాక ఆర్డర్ చేయకంటే గుర్తొచ్చింది, టైం ఆల్రెడీ 9 అవుతుంది, ఆకలేయట్లే, ఉండు స్విగ్గీ చేస్తానంటే. ఎందుకు స్విగ్గీ చేయటం, బయట ఫుడ్స్ తినకూడదు, హెల్త్కి మంచిది కాదు, ఆల్రెడీ నేను వంట చేసేసాను, తిందాం అనే డైనింగ్ టేబుల్ మీద ఓపెన్ చేసి చూస్తే చక్కగా స్పెషల్గా ఉండే హెల్దీ రెసిపీసు ప్లస్ హోమ్ రెసిపీసు, దానికి తోడు వెజ్ నాన్ వెజ్ 2 ఉన్నాయి. ఇక అతనికి కలిపి నోట్లో పెట్టబోతే అమ్మ పెట్టినట్టు నోరు తెరిచి తినబోయి మళ్ళీ ఒక క్షణంలో వెనక్కి తగ్గేశాడు. రేపు తను ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళి ఈ మాట చెప్తే కరెక్ట్ కాదని. దాంతో ఇక నేను నీకు తినిపించకూడదా అందే. అంటే వద్దు అలా కాదు, నాకు మా అమ్మ పోయాక మా నాన్న పోయాక నన్ను ప్రేమించిన వాళ్ళు దగ్గరికి తీసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు నేను ఎవరూ కావాలని అనుకోవటం లేదు, అందుకే ఎవరిని ప్రేమించను, ఎవరి ప్రేమ కావాలనుకోను. నీ వరకు నిన్ను నేనంత పవిత్రంగా ఉంచింది కూడా, అందరిలా నిన్ను చూడలేకపోయింది కూడా నీ అమాయకత్వం నీ మంచితనం చూసే. నిన్ను ఏదో ఒక దారి చెయ్యాలని నేను ఆలోచిస్తున్నాను. అంటే నిన్నెవరో ఒక మంచి అబ్బాయికి చూసిచ్చి పెళ్లి చేసేస్తాను. మరి మన ఇద్దరికి అయిందేంటి, మన ఇద్దరికి అయింది బొమ్మల పెళ్ళి, దాన్ని పెళ్లి కింద నువ్వు కన్సిడర్ చేయకు అని వెళ్ళి పడుకున్నాడు. తను అదే బెడ్రూమ్లోకి వెళ్తే నువ్వెందుకు ఈ రూమ్లోకి, అదేంటి నేను నీ పెళ్ళాన్నే కదా, కరెక్టే, నాకు ఒక్కదాన్ని పడుకోవాలంటే భయం, అవునా, ఇన్నాళ్ళు ఎవరు పడుకున్నారు ఆశ్రమంలో పక్కన, ఇన్నాళ్ళు మొగుడుగా నువ్వు లేవుగా, ఇప్పుడు ఉన్నావుగా అని పడుకొని కాలు చెయ్యి వేసుకుంది. మెల్లగా తీసి తల నిమురుతూ నువ్వు బంగారానివి, నీలాంటి బంగారానికి నేను కరెక్ట్ కాదు అని దుప్పటి కప్పి పడుకోబెట్టాడు. ఆ తర్వాత తెల్లాడి నిద్ర లేచేసరికి ముందే నిద్ర లేచేసింది
ఎల్లమ్మ లేచి శుభ్రంగా ఇల్లంతా ధూపం వేసి పూజ గదిలో పూజ చేసుకుంటోంది. ఇంత సింధూరం నొసట్లో పెట్టుకొని చీర కట్టుకొని మహాలక్ష్మిలాగా తల్లో పువ్వులు పెట్టుకొని ఒళ్ళంతా నగలు వేసుకొని వాళ్ళ అమ్మలా కనిపిస్తే ఒక్క క్షణం వాళ్ళ అమ్మేనేమో అని భ్రాంతి కమ్మేసింది కళ్ళకే. ఆ తర్వాత నీకోసం కూడా బట్టలు తీసి ఉంచాను వేసుకోవచ్చుగా అనే బాత్రూంలోకి వద్దు వద్దంటున్నా వచ్చి తలస్నానం చేయించిన తర్వాత ఈ బట్టలు వేసుకో అనే బట్టలు వేసుకున్నాక దేవుడి దగ్గరికి రమ్మనమని దండం పెట్టించి ముఖాన బొట్టు పెట్టి పాయసం నోట్లో పెట్టి హ్యాపీ బర్త్డే అని చెప్పింది. చెప్తే ఈరోజు నా పుట్టినరోజా అనుకున్నాడు. నీకెలా తెలుసు అని అడగాలనే విషయం కూడా మర్చిపోయాడు. అంత దాంట్లో రఘు ఆ తర్వాత చేయి పట్టుకొని గుడికి వెళ్ళొద్దాం పద అని గుడికి తీసుకెళ్ళింది. గుడికి తీసుకెళ్ళి అక్కడ అర్చన ప్రసాదానికి డబ్బులు కట్టాను అని అందరికీ ప్రసాదం పెట్టించి అర్చన చేయించి ఇంటికి తీసుకొచ్చి ఈరోజు ఇంట్లోనే ఉండొచ్చు కదా అంటే లేదులే ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని చెప్తే మొగుడు కోసం అని చెప్పి బ్లేజరు సూటు తీసుకొని వచ్చింది. రెండిట్లో ఏది నచ్చితే అది మార్నింగ్ వేసుకో ఇంకోటి ఈవినింగ్ కేక్ కట్ చేసేటప్పుడు వేసుకుందు కానీ అంటే బ్లేజర్ ఉన్నది తీసుకుంటే చాలా బాగున్నావని మెళ్ళో చైన్ పెట్టి హ్యాండ్ చైన్ పెట్టి వేలు కుంగరం పెట్టి సరే వెళ్ళిరా అందే. అన్న తర్వాత తల నిమిరేసి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి తనే 4-5 సార్లు ఫోన్ చేసింది. ఫుడ్ పంపించాను తినమంది. తిన్నాడు చాలా రకాల ఐటమ్స్. తర్వాత సాయంత్రం పెందలాడ రమ్మంది. వచ్చాడు. ఇంట్లో కేక్ కట్ చేయించింది. కేక్ నోట్లో పెట్టింది. డిన్నర్ ఏర్పాటు చేసింది. క్యాండిల్ లైట్ డిన్నర్. ఇల్లంతా రోజ్ పెటల్స్ డెకరేట్ చేసి ఉంది. బెడ్రూమ్ అంతా డెకరేట్ చేసి ఉంది. అయితే ఆ రోజు వీకెండ్. ప్రతి వీకెండ్ కూడా రఘు అమ్మాయిల దగ్గరికి వెళ్తాడు లేదా వాళ్ళనే పిలిపిస్తాడు. ఇంట్లో ఎల్లమ్మ ఉంది కాబట్టి కరెక్ట్ కాదని చెప్పి తనే వెళ్ళాలనుకొని బయలుదేరి నాకు నైట్కి లేట్ అవుద్ది ఎక్కడికి అని అడిగింది. ఎక్కడికో నీకు చెప్పలేను. నీకు చెప్పి నేనిప్పుడు ఆ పని చెయ్యలేను. అమ్మాయిల దగ్గరికేనా అని జేబులో చేయి పెట్టింది. చేయి పెడితే కాండమ్స్ తగిలినాయి. ఇప్పుడు ఇదంతా అవసరమా? ఇంట్లో నేనున్నానుగా నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళాలా అని అడిగిందే. అడిగితే ఆ మాటకి నువ్వు వాళ్ళు ఒకటి కాదు. నీ లైఫ్కి నేను ఇలాంటి ఎండింగ్ ఇద్దామనుకోలేదు. నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను. నీకు నేను జ్ఞానం తెలివితేటలు నేర్పిస్తాను. నాకెవరు వద్దు. నాకు నువ్వే కావాలి. నేను నీ పెళ్ళాన్నే. నన్ను నువ్వు కాదంటానికి లేదు. ఎందుకు నువ్వు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళేది శారీరకంగా పొందే సుఖం కోసమే కదా. నిజంగా ఒక భార్యాభర్తలు ఒకళ్ళతో ఒకళ్ళు శారీరకంగా కలిస్తే శరీరానికి మాత్రమే ఇన్నాళ్ళు నువ్వు పొందేది సుఖం అనుకుంటున్నావు. అది కాని సుఖం కూడా మరొకటి ఉంటుంది. మానసికంగా కూడా భార్యాభర్తలు ఒకళ్ళతో ఒకళ్ళు తృప్తి పొందే క్షణాలనే ఈ భార్యాభర్తల సంగమం అంటారు. నీకు తెలుసా అది ఎలా ఉంటుందో ఈరోజు నువ్వు చూద్దు కానీ అందే. అతను ఇంతసేపటి నుంచి గమనించలేదు. ఆమె తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని అప్సరసలాగా రెడీ అయ్యి అతని కళ్ళ ముందు అందంగా ఆకాశం నుంచి భూమి మీదకి దిగి వచ్చినట్టే కనిపించింది ఆ క్షణం పాటు. నేను చెప్పేది విను, నన్ను వెళ్ళనివ్వు అని అంటుంటే గట్టిగా చేయి పట్టుకొని లాగే కౌగిలించుకొని తన పెదవులతో అతని పెదవుల మీద ముద్దు పెట్టి అతను నోరు తెరవనివ్వలేదు. ఆ తరువాత అతను ఆమెని ఎంత దూరం పెట్టాలనుకున్నా ఆమె అందం ముందో ఆమె ప్రేమ ముందో అతను ఓడిపోసాగాడు. హాల్లో నుండి వాళ్ళిద్దరూ బెడ్రూమ్లోకి వెళ్ళి అలంకరించిన ఆ బెడ్రూమ్లో నిజంగా ఒక తొలిరేయి భార్యాభర్తలు ఎలా తృప్తికరమైనటువంటి జీవితానికి నాంది పలికి వాళ్ళు గర్భాధానానికి ఎలాగైతే తెరతీస్తారో అలా ఒకళ్ళల్లో ఒకళ్ళు మమేకమైపోయి భార్యాభర్తలిద్దరూ వేరువేరు కాదన్నంతగా కలిసిపోయారు. ఇంతకాలం వేసల దగ్గరకు అతను వెళ్ళినప్పుడు అతని శరీరానికి మాత్రమే కలిగిన సుఖం అయిపోగానే నువ్వు వెళ్ళు ఇంకోడొస్తాడో పోపో నువ్వు ఇచ్చిన డబ్బులకి అయిపోయింది అన్న దగ్గర నుంచే భార్యాభర్తలిద్దరూ కలిసిన తర్వాత కూడా భార్య అతన్ని గుండెల మీద పడుకోబెట్టుకుంది. అతని గుండెల మీద పడుకుందే. అతని చెవులో ఏవేవో ఊసులు చెప్పింది. ముద్దు పెట్టుకుంది. దగ్గరికి తీసుకుందే. సరదాగా జోకులు వేసిందే. ఎన్నెన్నో కబుర్లు చెప్పింది. అతని మీదే పడి నిద్రపోయిందే. ఆ రాత్రంతా అలా
వాళ్ళు 5-6 సార్లు సంతోషంగా గడిపారు. ఆ తర్వాత రోజు నుండే అతను ఆమెతో ఒక భర్త ఒక భార్యతో ఒక ఇల్లాలతో ఎలా ఉంటాడో అలాగే ఉండటం మొదలుపెట్టాడు. తన భార్య ముందు ఇంతకాలం అతను వెళ్ళినటువంటి వేశ్యలు అతనికి గుర్తు కూడా రాలేదు. ఎర్లీగా ఆఫీస్ నుండి వచ్చేయటం, రాగానే భార్యతో ఎంతో సంతోషంగా కాలం గడపటం, భార్య పని చేసుకుంటుంటే వెళ్ళి వెనక నుంచే భార్యని కౌగిలించుకోవటం, మెడ మీద ముద్దు పెట్టుకోవటం, నడుము మీద ముద్దు పెట్టుకోవటం, వీపు మీద ముద్దు పెట్టుకోవటం, ఇద్దరూ కలిసి స్నానాలు చేయటం, భార్య ఒళ్ళో కాళ్ళు పెడితే కాళ్ళు ముద్దు పెట్టుకోవటం, కాళ్ళకి నెయిల్ పాలిష్ చేయటం. ఒక భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా కలిసి ఉంటారో ఒకళ్ళకొకళ్ళు తినిపించుకునే దగ్గర నుంచే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆమెకు అతను చీర కట్టడం, ఆమె తల్లో పువ్వులు పెట్టడం, ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళి రావటం, ఒక కంప్లీట్ లైఫ్ని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. ఒకరోజు బాల్కనీలో నుంచొని సిగరెట్ మీద సిగరెట్ తాగుతున్నాడు రఘు. దగ్గరకు వచ్చింది భార్య. వచ్చి అతని చేతిలో సిగరెట్ తీసి పడేసి నికోటిన్ చూయింగ్ గమ్ నోట్లో పెట్టింది. ఏంటిది అన్నాడు. తెలిసి తప్పు అలవాట్లు మనం నేర్చుకోకూడదు, నీకు నచ్చట్లేదా అన్నాడు. నచ్చట్లేదు అని తల అడ్డంగా తిప్పి మరీ చెప్పింది. దాంతో సిగరెట్ అవతల పడేసి ఆ చూయింగ్ గమ్ నోట్లో వేసుకున్నాడు. ఎప్పుడు సిగరెట్ థాట్ వచ్చినా దాన్ని నోట్లో వేసుకుని సిగరెట్ కంప్లీట్గా మానేశాడు. ఆ తర్వాత మందు తాగటానికని ఇంట్లోనే మందు బాటిల్ ఓపెన్ చేసి పెట్టుకుంటే ఆ మందుని తన చేత్తో తీసేసి బియర్ క్యాన్ అక్కడ పెట్టింది. పెట్టి మనం ఒక్కసారిగా మానలేకపోవచ్చు కానీ తగ్గించుకో కదో అని అక్కడి నుంచి ఫ్రూట్ బియర్కి, అక్కడి నుంచి కూల్ డ్రింక్కి, అక్కడి నుంచి ఫ్రూట్ జ్యూస్కి, ఆ తర్వాత కంప్లీట్గా ఒక 6 నెలల్లో మొగుడుతో మందు మానిపించేసుకుంది. మొగుడు ఫోన్లో ఉన్నటువంటి బ్రోతల్స్ ఫోన్ నెంబర్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి అతని చేత ఆ సిమ్ తీసేసి ఒకరోజు వేరే సిమ్ తీసుకొని దాన్ని ఫోన్లో వేసి ఆ సిమ్ని అవతల పారేసి ఇక నుంచి ఇందులో నా ఫోన్ నెంబరు, నీ ఆఫీస్ వాళ్ళ ఫోన్ నెంబర్లో నీ ఫోన్ నెంబరు మాత్రమే ఉంటాయి అని చెప్పింది. ఎటు రఘు దగ్గరికి ప్రభాకర్ వర్మ వాళ్ళు రారు కాబట్టి ఫోన్ చేసినప్పుడు ఆవు అని ఏదో నెలకోసారి ఫోన్ చేసి ఫోన్ పెట్టేస్తూ ఉంటారు కాబట్టి ఎటు ఎల్లమ్మని చేసుకెళ్ళాడుగా కొన్నాళ్ళు ఎల్లమ్మని వాడేసి అలా అతను ఆ వ్యసనాల్లో పడి కొట్టుకుపోతూ ఉన్నాడని రిలాక్స్ అయిపోయారు వాళ్ళు. రఘు మాత్రం కంప్లీట్గా ఒక హస్బెండ్ వైఫ్తో ఎలా ఉంటాడో అంతకన్నా చాలా రొమాంటిక్గా, చాలా హ్యాపీగా అతని లైఫ్లో నిజమైన ప్రేమ అంటే ఏంటో అమ్మా నాన్నలు పోయాక ఇంతకాలం తర్వాత భార్యని చూస్తే ఆమెలో అతనికి ఒక తల్లి, ఒక ప్రేయసి, ఈ భార్య అందరూ గుర్తొచ్చే ఆమె ఒళ్ళో పడుకోవటం, ఆమెతో సరదాగా సరసంగా ఉండటం, ఒక లైఫ్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడు. అన్ని వ్యసనాలు మానేశాడు. హీఈస్ ఏ పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్ అన్నట్టుగా తయారయ్యాడు. ఆ తర్వాత ఒకరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా అందంగా తయారైంది తన ఇల్లాలు. అయితే వెళ్ళలేక తోసేసిందని ఆఫీస్కి వచ్చాడన్న మాటే కానీ ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి బుర్ర పనిచేయట్లా. పెళ్ళాన్ని పదే చూడాలనిపిస్తుంది, పెళ్ళామే గుర్తొస్తుంది. దాంతో వీడియో కాల్ చేసి చాలాసేపు మాట్లాడాక ఇంకా పెళ్ళాం మీద మనసు ఎక్కువ పోతుంది, పెళ్ళాంతో ఇంటిమేట్ అవ్వాలనిపిస్తుంది. దాంతో ఆఫీస్లో పర్మిషన్ పెట్టి సర్ప్రైజ్గా వెళ్ళాలనే దాంతో ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఒకానొక రోజు తను చెప్పినట్టు ఫోన్ చేసి వెళ్తాడో, లేదా బయట ఉంటే గనక భార్యకి ఫోన్ చేసి మరీ నేను వస్తున్నాను డోర్ ఓపెన్ చేయి అని చెప్పి వెళ్ళే అలవాటు ఉంది. అయితే ఆ రోజు తనే భార్యకి ఇష్టమైన చాక్లెట్స్ తీసుకున్నాడు, మల్లెపూలు తీసుకున్నాడు, రోజెస్ తీసుకున్నాడు. అవన్నీ తీసుకునే భార్య ఒకరోజు అతనితో అన్నమాట, ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయ్యేటప్పుడు కాండోమ్స్ యూస్ చేయొద్దు, నాతో నువ్వు కలిసినా నీకు ఏ డిసీజెస్ రావులే అని. అందుకు కాదు, పిల్లలు పుడితే నేను ప్రికాషన్ తీసుకున్నానులే, ట్యాబ్లెట్లు వాడకూడదంట. అబ్బా అవేమీ కాదులే నేను చెప్తున్నానుగా అన్నమాట. ఆ మాటతో అతను ఆ రోజు నుంచి ఏమీ వాడకుండానే ఆమెతో తృప్తిగా కలుస్తున్నాడు. మనిద్దరి మధ్య ఏదో నేను వెలయాలనైనట్టు నువ్వు నేను మధ్యలో అలా కాండోమ్స్ లాంటివి యూస్ చేయటం కరెక్ట్ కాదు కదో అని భార్య అన్న మాటలు గుర్తొచ్చి ఎన్నోసార్లు ఇదే మెడికల్ షాప్లో తను చాలామంది దగ్గర కలవటానికి చాలా తీసుకున్న రోజులు, అక్కడి నుండి ఇప్పుడు ఆ మెడికల్ షాప్కి ట్యాబ్లెట్లకు కూడా వెళ్ళని రోజులు. ఎంత మారిపోద్ది ఒక మనిషి జీవితం అనుకొని
కావలసినవన్నీ తీసుకొని ఇంటికి బయలుదేరిపోయాడు. ఎప్పుడూ మధ్యలో సడన్గా ఇంటికి రాడసలు రఘు. అయితే తను తెచ్చుకున్న బ్యాగ్లో నుంచి ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని ఆ ల్యాప్టాప్లో ఏదో మెయిల్స్ మెసేజెస్ చెక్ చేసుకుని ఏదో వర్క్ చేసుకుంటోంది కూర్చొని ఎల్లమ్మ. అయితే సడన్గా డోర్ బెల్ మోగేపాటికి ఈ టైంలో ఎవరబ్బా అని చెప్పి ఎవరు అంది అని డోర్ ఓపెన్ చేస్తే ఈ టైంలో ఎవరు వస్తారు నేనే కదా అని చెప్పి డోరు లాక్ పెడుతూనే ఆమెని కౌగిలించుకొని అక్కడి నుండే తను తెచ్చిన పూలు ఆమె తల్లో పెట్టి ఆమెనే మాట్లాడనివ్వకుండా తన పెదవులతో ఆమె పెదవులు మూసేసి అక్కడి నుంచి బెడ్రూమ్లోకి ఎత్తుకొని తీసుకెళ్ళి చాలా క్లోజ్ అయిపోయారు వాళ్ళు. టైం వాళ్ళిద్దరి ప్రేమ ముందు అలా కడిగిపోయింది. భర్తతో కంప్లీట్గా కలిసిన తర్వాత అలిసిపోయి అతని మీదే పడి నిద్రపోయింది. ఈవినింగ్ అవుతుందనగా అలసటగా అనిపించి అప్పుడు లేచింది. లేచి మొగుడిని ముద్దు పెట్టుకుంటే లేచాడు రఘు కూడా. ఫ్రెష్ అయ్యి వస్తాను, వచ్చాక జ్యూస్ చేసిస్తాను అంటే సరేనన్నాడు. అన్న తర్వాత వాష్రూమ్లోకి వెళ్ళింది. షవర్ ఆన్ చేసింది. ఈలోపు బయట ల్యాప్టాప్ హాఫ్ క్లోజ్ చేసింది. టక్క 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 మనీ టింగ్ 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 మెసేజెస్ సౌండ్స్ వస్తున్నాయి. ల్యాప్టాపు ఇది తనది కాదే, వాడితే తను ల్యాప్టాప్ వాడాలి, లేకపోతే తన ఇంట్లో ఎవరు ల్యాప్టాప్ వాడతారు అని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే అది ఆఫీస్కి సంబంధించిన వర్క్. అది దట్టు ఎంటెక్ చదివిన వాళ్ళు చేసేటటువంటి వర్క్. ఏ కంపెనీ? ఫలానా ఎంఎన్సీ కంపెనీ. దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టు బోలెడన్ని మెయిల్స్, వర్క్ పెర్ఫార్మెన్స్ బాగున్నట్టు వాళ్ళు పంపించిన మెయిల్స్. దాంతోపాటు రఘు ఇక దాన్ని ఓపెన్ చేసి ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళాడు. డీటెయిల్స్లోకి వెళ్తే అక్కడ ఆ అమ్మాయి పేరు నందితా దేవి అని ఏజ్ చూశాడు. ఏజ్ చూస్తే అక్కడ అమ్మాయి ఏజ్ వేసి ఉంది. దాంతోపాటు వాళ్ళ నాన్నగారి పేరు శేఖర్ అని, వాళ్ళ అమ్మ పేరు గౌరీ అని, తనకు 3 సిబ్లింగ్స్ ఉన్నారని, ఇవన్నీ మొత్తం కంప్లీట్గా వాళ్ళది ఏ ఊరని, తన ఎంటెక్ గ్రాడ్యుయేట్ అని, తను జాబ్లో జాయిన్ అయ్యి కూడా సంవత్సరం దాటిపోయిందని, ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది కొంతకాలంగా తనని, అన్నీ అందులో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఉన్న తర్వాత అవన్నీ చూశాడు. చూశాక అంటే తన ఎంటెక్ గ్రాడ్యుయేటా అనిపించి ఆ తర్వాత లాగ్ ఆఫ్ చేసేసి ఇక కంప్యూటర్ని క్లోజ్ చేసేసాడు. క్లోజ్ చేసేసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చింది భార్య. బయటకు వచ్చి బాత్ గౌన్ మీద అక్కడే అతని ముందే బట్టలు మార్చుకొని జ్యూస్ చేస్తాను అని, నువ్వు ఫ్రెష్ అవ్వు అని చెప్పి అతను బట్టలు తీసి అక్కడ పెట్టిందే. బట్టలు మార్చుకున్నాడు. ఫ్రెష్ అయిన తర్వాత ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి భార్యని వెనక నుంచి కౌగిలించుకొని అప్పుడు చూశాడు వంటగది వైపు. వంటగది ఇంతవరకు అతను గమనించిందే లేదు. ఇండక్షన్ కుక్ టాపుల దగ్గర నుంచి గ్యాస్ పొయ్యిల దాకా, దాంతోపాటు వంటగదిలో కాఫీ మేకర్లు, టోస్టర్లు, శాండ్విచ్ మేకర్లు, దాంతోపాటు ఓవెన్లు, కాఫీ మేకర్లు, ఎయిర్ ఫ్రైయర్లు అన్నీ ఉన్నాయి. వాటన్నిటిని టక 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 వాడేస్తుంది పెళ్ళాం. ఇది బాగా చదువుకున్న వాళ్ళకే మాన్యువల్ బుక్ చదవాలి, చదవంది రాదు. అలాంటిది ఇంత ప్రాక్టీస్డ్గా ఎలా వాడగలుగుతుంది? ఆ తర్వాత ఇక వెళ్ళి నువ్వు హాల్లో కూర్చో, జ్యూస్ తీసుకొస్తానంది. కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వచ్చి ఇంగ్లీష్ మూవీ పెట్టింది. ఇంగ్లీష్ మూవీ పెడితే సబ్ టైటిల్స్ కూడా లేకుండా ఆ తర్వాత ఇలా జరుగుద్ది తెలుసా, చాలా రొమాంటిక్గా ఉంటుంది తెలుసా, ఇది ట్విలైట్ సాగాలో ఈ బిట్ తెలుసా, వీళ్ళిద్దరూ ఇక్కడ చాలా క్లోజ్ అవుతారు తెలుసా, అతని కోసమనే ఆ అమ్మాయి నీళ్ళల్లో దూకేసుద్ది తెలుసా అని చెప్తుంటే అలా భార్య చెప్పేవన్నీ వింటూ కూర్చున్నాడు. జ్యూస్ బాగుందా అంది. చాలా బాగుంది, మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అదే, నీకోసమే చేశాను అంటే ఓహో అన్నాడు. అన్న తర్వాత శాండ్విచ్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత రెస్టారెంట్ వాళ్ళు చికెన్ని ఎంతైనా సరే సాటే చేయకుండా పెడతారు. నాకు అలా నచ్చదు. నేను చికెన్ని మన ఇండియన్ స్టైల్లో సాటే చేసి పెట్టాను, అదిరిపోద్ది చూడు టేస్ట్ అని చెప్పింది. తిన్నాడు. బాగుందా అంటే బాగుందన్నాడు. అన్న తర్వాత సరే మరి అలా అయితే నేను మనకి నైట్ డిన్నర్ కుక్ చేసి వస్తాను, ఆ తర్వాత బాల్కనీలో కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అంటే నందిత అన్నాడు. అనేసరికి వెనక్కి తిరిగి చెప్పు అందే. అనేసరికి ఒక్కసారి ఇలారా కూర్చో అన్నాడు. అనేసరికి అదేంటి అలా పిలిచావు అందే. నీ పేరు అదే కదా, మీ అమ్మగారి పేరు గౌరీ, మీ నాన్నగారి పేరు శేఖర్, మీ అక్కల పేర్లు గీత, సీత, రాధ, అలాగే నీ పేరు నందితా దేవి, నీ ఏజ్ 26, నువ్వు ఎంటెక్ గ్రాడ్యుయేట్వి, ఈ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యావు, నీ మార్కుల లిస్టు ఇది, నీ పర్సంటేజ్ ఇది, నువ్వు పనిచేస్తున్న కంపెనీ ఇది,
కొన్నాళ్ళుగా నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావు, ఈరోజు కూడా నువ్వు వర్క్లో ఉన్నప్పుడే నేను వచ్చాను అన్న తర్వాత సైలెంట్గా కూర్చుందే. ఎందుకు ఇదంతా? నీకేం లేదని, ఏం తక్కువని, ఏం తెలియదని, ఏం చేత కాదనే నా కోసమా ఇదంతా? లేకపోతే దేనికోసం అసలు ఇదంతా? ఎందుకు నీ పేరు ఎల్లమ్మగా మార్చుకోవాలి? అప్పలమ్మలాగా నువ్వు ఎందుకు రెడీ అవ్వాలి? చదువుకోలేదు నిషాని అని ఎంటెక్ గ్రాడ్యుయేటివ్ నువ్వు, నాతో ఈక్వల్గా చదివావు నువ్వు. అలాంటిది చదువు రానట్టు ఉద్యోగం చేస్తూ అంత మంచి వర్క్ పర్ఫార్మెన్స్ ఉన్న నీకు నేను ఎలా కరెక్ట్ అని, నాలాంటి తాగుబోతుని, నాలాంటి స్మోకర్ని, నాలాంటి ఉమనైజర్ని నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? వచ్చిన రోజు నుంచే నీలో ఒక తపన, నీ కళ్ళల్లో నా పట్ల ఒక ఆరాధన. ఎలాగైనా నన్ను మార్చాలనుకున్నావు, మార్చుకున్నావు, నీ వాణ్ణి చేసుకున్నావు, నీ సొంతం చేసుకున్నావు, నీ ప్రేమలో ప్రపంచమే తెలియకుండా చేసేసావు. కనీసం వచ్చిన ఒక 24 గంటల్లో నువ్వు మారావు, నీలో మార్పు వచ్చింది, ఇల్లు టెంపుల్లా మారిపోయింది, ఇంట్లో ఇన్ని వస్తువులు నువ్వు ఎలా కొనుక్కొచ్చావో, నీ డ్రెస్సింగ్ స్టైల్ మారింది. లిప్స్టిక్ అలవాట్లేని అమ్మాయిలైతే నీ అంత ఇదిగా లిప్స్టిక్ కాజల్ హ్యాండిల్ చేయలేరు, దట్టు నువ్వు స్మచ్ ప్రూఫ్ వాడుతున్నావు. ఇదంతా కూడా నేను గ్రహించలేనంత నీ ప్రేమలో నన్ను ఎలా నీ వశం చేసేసుకున్నావు? ఎందుకు ఇదంతా? ఎవరి కోసం, దేనికోసం, ఎవరు నువ్వు అని అడిగాడు రఘు. ఎప్పటికైనా నీకు చెప్పాల్సిందే, నీకు చెప్దామనే అనుకున్నాను, కాకపోతే ఇలా చెప్దామని అనుకోలేదు అని. ముందైతే భోంచేయి, ఆ తర్వాత చెప్తాను. లేదు, నువ్వు చెప్పాకే భోంచేద్దాం. నేను నిన్ను డిసైడ్ చేసి మాట్లాడటలేదు, ఆర్గ్యూ చేయట్లేదు నీతో, నిన్ను క్వశ్చన్ చేయటం లేదు. నువ్వేగా అన్నావు మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అని. నా వాడికి నేను నీ దగ్గర పెళ్ళికి ముందే ఏది దాచలేదో, నువ్వు నా దగ్గర ఏదో రహస్యాలు దాచావు అంటలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. నీలో నేను మా అమ్మని చూసుకున్నాను, దాంతోనే అడుగుతున్నాను, చెప్పొచ్చుగా అన్నాడు. భర్త మంచితనం తెలిసే ఇంకా తను ఆపటం కరెక్ట్ కాదనిపించి చెప్తాన్రా అని బెడ్రూమ్లోకి చేయి పట్టుకొని తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టింది నందిత. తన బ్యాగ్ ఓపెన్ చేసి ఈ ఫోటో చూడు, నీకేమైనా గుర్తొస్తుందా అని అడిగింది. ఆ ఫోటోలో ఉన్న బాబు తనే, ఆ పక్కన ఉన్న పాప ఎవరో తనకి తెలియదు, తనకి గుర్తు రావట్లేదు. ఏంటి అలా చూస్తున్నావు? ఆ పక్కన ఉన్నది నేనే నందిత, ఈ పక్కన ఉన్నది నువ్వే రఘు. నీకప్పుడు 7 ఏళ్ళు, నాకప్పుడు 5 ఏళ్ళు. అసలు నీకేమీ గుర్తులేవు కదూ ఇవన్నీ అంటే, లేదు అన్నాడు. అన్న తర్వాత నేనెవరో తెలుసా, నువ్వెవరో నీకు తెలుసా, మీ నాన్నగారి వాళ్ళ గురించి నీకు తెలుసా? మీ నాన్నగారు జయనందన్ వర్మ, మీ అమ్మగారు ఇందుమతీదేవి. వాళ్ళ పేర్లు వరకే నీకు తెలుసు, వాళ్ళతో గడిపిన జ్ఞాపకాల వరకే నీకు తెలుసు. మీ తాతగారు వెంకటవర్మ గారు, మీ తాతగారికి 2 భార్యలు. పెద్ద భార్య పేరు అలివేలు, ఆవిడ కానీ కట్నం తీసుకురాలేదు. మీ తాతగారికి ఆవిడ నచ్చకపోయినా, ఇష్టం లేకపోయినా ఆ రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రులు మాటిచ్చామనే దాంతో, స్నేహితుల కూతురు అనే దాంతో అందగత్తె కాని అనాకాడి అయినటువంటి ఆవిడ్ని, కురూపి అయిన ఆవిడ్ని మీ తాతగారికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఆ తరువాత మనిషిలో లోపం ఉండొచ్చు, ఆవిడ మనసు కూడా మంచిది కాదు. వెంకటవర్మతో బలవంతంగా కాపురం చేయించిన మీదట ఆవిడ తల్లయ్యి ఒక కొడుకుని కందే. అతనే మీ పెదనాన్న ప్రభాకర వర్మ. ఆ తరువాత అలివేలు ప్రభాకర వర్మను కన్న తరువాత అడ్డమైన గడ్డి తిని వాయకమ్మి బాలింత కాబట్టి పోయిందే. పోయిన తర్వాత మీ తాత నానమ్మ కూడా పోయారు. ప్రభాకర వర్మనే చూడటానికి ఒక ఆడది కావాలి. దానికి తోడు ఆయన చాలా మంచివాడు మీ తాతగారు వెంకటవర్మ. ఇక ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అప్పుడే మీ నాన్నమ్మ మహాలక్ష్మి గారు చాలా డబ్బున్న కుటుంబంలో పుట్టిందే. అమ్మా నాన్నలకి ఒక్కతే కూతురు, కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు. వెంకటవర్మ మంచితనం, అలాగే వాళ్ళ వంశం, వాళ్ళ కులగౌరవాలు, ఆయన చదువు, సంస్కారం, అందం అన్నీ తెలిసి ఆయనకి ఒక భార్య పోయినా ఒక కొడుకు ఉన్నా సరే తమ కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే బోలెడంత ఆస్తి, లాంఛనాలు, నగలు, కట్న కానుకలతో మీ నానమ్మ మీ తాతగారిని పెళ్లి చేసుకొని ఆయన జీవితంలోకి వచ్చిందే. సంతోషంగా వాళ్ళ జీవితాలు
ఆనందంగా ప్రేమగా గడిచిపోతూ మీ నాన్నమ్మకి మీ తాతగారికి మీ నాన్న జయనందన్ వర్మ గారు పుట్టారు. ఆ తరువాత కొంతకాలానికి మీ తాతగారు మీ నానమ్మ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాలం చేసి చనిపోయారు. మీ తాతగారు తను చనిపోబోయే ముందే మీ నాన్నగారు రెండవ భార్య కొడుకైన ఆయనకి ఆయన వాటా ప్రకారం రావలసిన సగం ఆస్తే, అలాగే మీ నాన్నమ్మగారు పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చిన చాలా ఆస్తే మొత్తం కొడుక్కే చెందేలాగా ఆయన రాసిపోయి మొదటి పెళ్ళాం కొడుకైన ప్రభాకర వర్మకు కూడా సగం ఆస్తి పెట్టాడు. అయితే మీ నాన్నని ఎప్పుడూ ప్రభాకర వర్మ తమ్ముడిగా భావించేవాడు కాదు. తన అమ్మమ్మ వాళ్ళతో మేనమామలతో కలిసి రెండో పెళ్ళాం కొడుకు వాళ్ళ నాన్న సుఖం కోసం తన సుఖం చూసుకొనే వాళ్ళ అమ్మ పోయాక మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. కేవలం శారీరక సుఖాన్ని పొందటానికే ఒక ఆడది కావలసి వచ్చిందే. అందుకే మీ నాన్నని కన్నాడని మీ నాన్ననే ఉంచుకున్న దాని కొడుకని చాలా అవమానించి చాలా మాటలు అనేవాళ్ళు. ఆ తర్వాత హాస్టల్కి వెళ్ళి చదువుకున్న మీ నాన్న ₹1 ఆస్తి కూడా ఆగం చేయకుండా బంగారు కొండలా పెరిగి పెద్దయ్యాడు ఆయన. ఇక ప్రభాకర వర్మ అప్పటికే తన వాళ్ళైనటువంటి వాళ్ళ మాటలు వినే వాళ్ళ అమ్మ తరపు చుట్టాలైన వాసవిని పెళ్లి చేసుకొని దాంతోపాటు పరమ వ్యసనాలకి అలాగే స్త్రీలోలుడైపోయి ఆ నీచుడు వాడి ఆస్తంతా కూడా ఆర్పేసుకొని చివరికి వాడు ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగంతో మిగిలాడు. ఆ తరువాత మీ నాన్న మంచితనమో ఏమో కానీ చదువైపోయిన తర్వాత మీ నాన్నకి ప్రైవేటు ఉద్యోగమే అయినా మంచి ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత మీ నాన్న మంచితనం చూసి మీ నాన్న మంచితనానికి మీ అమ్మమ్మ తరపు దూరపు బంధువైన ఒక ఆయనకి పుట్టక పుట్టిన ఒకే ఒక్క కూతురు ఇందుమతిని ఇచ్చి మీ నాన్నకి పెళ్లి జరిపించాడు. మీ అమ్మ నాన్నలకి పెళ్ళవగానే వెంటనే సంతానం కలగలేదు. ఆయన ఏ రోజు మీ అమ్మను ఒక మాట అన్నదే లేదు. మీ అమ్మ మీ నాన్నని ఎప్పుడూ ఒక మాట అనేది కాదు. అన్యోన్యమైన దాంపత్యం. మీ అమ్మమ్మ తాతయ్య పోయిన తర్వాత మీ అమ్మకి కుప్పలు తెప్పలుగా ఆస్తి వచ్చి పడింది. మీ నాన్నకి ఒకవైపున మీ నానమ్మ ఆస్తే, అది కాకుండా తండ్రాస్తిలో సగం ఆయన ఆగం చేయకుండా ఒక ఇల్లు మాత్రం కట్టుకొని నిన్ను బాగా చదివించుకోవాలి పిల్లలు పుడితే అనే దాంతో సిటీలో కాపురం పెట్టుకొని ఉన్న ఆస్తంతా జాగ్రత్త చేసుకున్నాడు ఆయన. దాంతో ప్రభాకర వర్మ సహాయాల కోసం వస్తే మీ నాన్న 10 సార్లు సహాయం చేశాడు. అయినా మనుషుల ఆశకి హద్దేముందే, ఆస్తి మొత్తం కొట్టేయాలన్నది ప్రభాకర వర్మ కోరిక. అయితే ఎవరైనా ఒక హద్దు దాటిన తర్వాత ఎంతవరకని పెడతారో దాంతో విసిగేసిపోయే ఇక పద్దాగా నా ఇంటికి రావద్దు, నువ్వు నీ వ్యసనాలకి అలాగే నీ దురలవాట్ల కోసం నేను డబ్బుని దానం చేయటం ఖర్చు పెట్టడం కూడా మహాపాపమేననే ఒక గొడవయ్యి ఆ తర్వాత ప్రభాకర వర్మ రావటం మానేశాడు మీ ఇంటికి నువ్వు పుట్టక ముందే. అసలు ఇంత కథలో కూడా నాకు నీకు సంబంధం ఏంటి, నేనెందుకు నీ జీవితంలోకి వచ్చాను అనే కదా నువ్వు అనుకునేదే. మీ నాన్న జయనందన్ వర్మ, మా నాన్న శేఖర్ వర్మ చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి ప్రాణ స్నేహితులు. వాళ్ళిద్దరూ కలిసే హాస్టల్కి వెళ్ళారు. కలిసే వాళ్ళు డిగ్రీ వరకు కలిసే పీజీ వరకు చదువుకున్నారు. ఆ తరువాత మీ నాన్నగారు ఉద్యోగం అని ఒక దారి వెళితే మా నాన్న వ్యాపారం అని మరో దారి వచ్చాడు. మా నాన్న మా అమ్మ గౌరిని పెళ్లి చేసుకున్నాడు. మా నాన్నమ్మ మగపిల్లాడు కావాలి, వారసుడు కావాలి అందని వెంటనే మా అక్కలు 3 వరుసగా పుట్టుకొచ్చేశారు. గీత, సీత, రాధ. ఆ తరువాత ఇహ మగపిల్లాడు పుట్టడేమో అనుకుంటున్న టైంలో నువ్వు పుట్టాక 2 ఏళ్లకి నేను పుట్టాను. నా పేరు నందితాదేవే. మా అక్కల పేర్లు గీతాదేవి, సీతాదేవి, రాధాదేవి. మా అమ్మ పేరు గౌరీదేవి. ఆ తరువాత ఇక మా నానమ్మ తాతయ్యలు వారసుని ఎత్తుకోకుండానే పోతున్నామని ఆస్తిని మా నాన్నకి రాసేసి వాళ్ళు పోయారు. మా నాన్నకు మొదటి నుంచి వ్యాపారం పిచ్చి అనటం కన్నా అదొక వ్యసనం అనాలేమో. మా నాన్నకి కాస్త అప్పుడప్పుడు 1-2 పెగ్గులేస్తాడు, అప్పుడప్పుడు సిగరెట్ తాగుతాడు తప్ప మీ నాన్నగారికి ఆ వాసన కూడా పడదట. ఆయనకు అలవాటు కూడా లేదట. ఆ తర్వాత మీ నాన్న మా నాన్న పీజీ వరకు చదువుకున్నాక వీళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు పెళ్ళిళ్ళు అయ్యాక ఉత్తరాలు రాసుకున్నారు. మీ అమ్మా నాన్నకి వెంటనే పిల్లలు పుట్ల. ఆలోపే మా అమ్మా నాన్న మా అక్కలు 3 కనేయటం కూడా అయిపోయింది. ఆ తర్వాత మా
మా నానమ్మ తాతయ్య పోయాక మా నాన్న ఎవరైనా ఆస్తిలో 1 వంతో 2 వంతులో పెట్టి దిగుతారు వ్యాపారంలోకి. అలా కాకుండా దాదాపు 25 కోట్ల రూపాయల ఆస్తి పెట్టి వ్యాపారం పెట్టేశాడు. ఆ వ్యాపారంలో నష్టం వచ్చి మొత్తం ఆడిపోయి నెత్తిన గుడ్డేసుకొని చివరికి అద్దింట్లోకి ప్లాట్ఫామ్ స్టేజ్కి వచ్చేసాం. మా నాన్న ఉద్యోగాలకు వెళ్ళడు, ఎందుకంటే ఒకళ్ళ కింద ఆయన ఇవ్వలేడు. అలా ఏ ఉద్యోగానికి వెళ్ళినా పట్టుమని 10-15 రోజులకు మించి చేయలేకపోయేవాడు. ఆ తర్వాత మా అమ్మ ఒంటి మీద బంగారం మా నాన్నమ్మ ఇచ్చినే మా అమ్మని మా నాన్న కానీ కట్నం లేకుండా చేసుకొచ్చాడు. ఇక మా ఒంటి మీద బంగారాలన్నీ కడిగిపోవటం మొదలైపోయిన తర్వాత ఇక మా అమ్మకి ప్రాణం విసిగేసిపోయింది. ఒకరోజు పిల్లలతో సహా సస్తే పోద్ది, నేను పేడ విరగడైపోద్ది అని మా అమ్మ పురుగుల మందు తీసుకొని తాగబోయింది. దాంతో మా నాన్నకి దుఃఖం పొంగుకొచ్చింది. నేను బతికుండి వీళ్ళందరినీ బాధ పెట్టడం ఎందుకు, నేను పోతే కనీసం LIC డబ్బులన్నా వస్తాయి, అప్పుడు నా పెళ్ళాం పిల్లల్ని ఎత్తుకెళ్ళి ఎక్కడో చోట చదివించుకుంటూ బతుకుద్ది అనే దాంతో మా నాన్న బయటికి వెళ్తుంటే మా అమ్మకు బాధ అనిపించింది. మా నాన్న ఎలాంటి మనిషో మా అమ్మకి తెలుసు, మంచోడు. దాంతో డిప్రెషన్లో ఉన్నాడని ఏమైనా చేసుకుంటాడేమోనని 5 ఏళ్ల వయసున్న నన్ను మా నాన్న చేతికిచ్చి పిల్లను కూడా తీసుకెళ్ళు నీతో పాటు అంటే ఎక్కడికి అన్నాడు. దానికి ఏదో కావాలంటే తీసుకెళ్ళి కొనిపెట్టవయ్యా అని పంపించింది. నన్ను తీసుకొని ఒక నిర్మానుష్యమైన జనారణ్యం లేని ప్రపంచంలోకి తీసుకొచ్చాడు మా నాన్న. సూసైడ్ లెటర్ రాసి నా చేతిలో పెట్టాడు. నాకేమో భయం వేస్తోంది, ఏడుపు వస్తోంది. దాంతో ఎక్కలికి నాన్న అని నేను అంటుంటే ఇక పైకెక్కి నుంచోనే నీళ్లల్లో దూకేయటానికని నీకు నాన్న లేడమ్మా, నీకన్నీ అమ్మేనని అందులో అడ్రస్ రాసి పాపని నేను పోయాక నా శవంతో సహా ఈ అడ్రస్లో అప్పగించండి అని రాసి పైకెక్కేశాడు. నేను ప్యాంటు పట్టుకొని గుంజుతుంటే మా నాన్న వెనక్కి తిరిగి చూడకపోతుంటే దూకేద్దాం అనుకునే లోపు ఒక వచ్చి మా నాన్న షర్టు గట్టిగా పట్టుకొని మా నాన్న కిందకి లాగి చంప మీద ఒక్కటేసి ఏంట్రా ఇది, పిచ్చి పట్టిందా ఏంటి నీకు అని మీ నాన్నగారు జయనందన్ వర్మ ఆయన మా నాన్నగారిని పట్టుకొని కిందకి లాగేసిన తర్వాత వెంటనే జయా అనే మీ నాన్నగారిని పట్టుకొని మా నాన్న వెక్కి ఏడ్చాడు. ఏంట్రా ఈ పిచ్చి పనులు, తినటానికి లేకనా ఉండటానికి లేకనా, చచ్చేంత కష్టం ఏమొచ్చిందిరా నీకు అనేసరికి మీ నాన్నగారిని వాటేసుకొని మా నాన్న వెక్కి ఏడ్చి ఇలా ఆస్తి మొత్తం ఆర్చేశాను, మొత్తం నాశనం చేసేసాను, ఇలా కోట్ల కొద్దీ ఆస్తితో వ్యాపారం చేశాను, వ్యాపారంలో నష్టం వచ్చింది, నా భార్య పిల్లల్ని తీసుకొని పోతే పోద్దంటుంది, చివరికి దాన్ని పసుపు కొమ్ము కట్టుకునే స్టేజ్లోకి తీసుకొచ్చాను, మా అమ్మ మగపిల్లాడు కావాలని 4 ఆడపిల్లల్ని కనిచ్చింది, ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను పని చేయలేనని నీకు తెలుసు కదా, దాంతో నేను పోతేనైనా LIC డబ్బులు వచ్చి వీళ్ళన్నా సుఖంగా బతుకుతారని ఈ నిర్ణయం తీసుకున్నానని బావురుమన్నాడు మా నాన్న. దాంతో మీ నాన్న పిచ్చి వేషాలు వేయకు, నేను లేననుకున్నావా, నేను పోయాననుకున్నావా, నాకంటూ అయిన వాళ్ళు ఆప్తమిత్రులు ఎవరు లేరురా, నువ్వు ఇక్కడ ఉంటున్నావనే విషయం నాకు తెలియదు, పిల్లాడి చదువు గురించని మేము ఇక్కడికి వచ్చి ఉంటున్నాం, పిల్లాడిని గుడికి తీసుకొని వెళదామని మా ఆవిడ మొక్కుకుందని నేను ఇటు నుండి వెళుతూ ఉండగా షార్ట్ కట్ అని ఇటు వెళదామంది నా పెళ్ళాం అనేసరికి ఇటు నుంచి వెళుతుంటే అంత దూరం నుంచి చూస్తే ఆ మాసిన గడ్డంలో ఆ బట్టల్లో నువ్వు నాకు అర్థం కాలా, దగ్గరకు వచ్చేపాటికి చూస్తే నువ్వే, ఏంటి పిచ్చి పనిలో ముందు ఇంటికి వెళ్దాం పదా అంటే నేను రానన్నాడు మా నాన్న. 2 తగిలిచ్చి మీ నాన్న మా నాన్నను కారులో వేసుకుంటే ఏం పనులు అన్నయ్యా ఇవే, తప్పు కదూ, పిల్లలు వదిన ఏమైపోతారో అని ఇంటికి తీసుకెళ్లేసరికి 25 లక్షలు ఇంకా మా నాన్న కట్టాల్సిన అప్పు ఉంది. ఆ రోజుల్లో 25 లక్షలంటే ఎంత పెద్ద రొక్కని చెప్పు. మీ నాన్నగారు వెనక ముందో ఆలోచించుకోకుండా అప్పుల వాళ్ళని పిలిచి 25 లక్షలు ఇచ్చి ఇంకెప్పుడు కుసంస్కారంతో మా నాన్నని మమ్మని ఒక్క మాట అనొద్దని, ఇంకోసారి మా నాన్నకు అప్పు ఇవ్వొద్దని, ఇంకెప్పుడు తక్కువ చేసి చులకని చేసి మాట్లాడిన ఊడుకోనని వాళ్ళతో క్షమాపణ చెప్పించి అప్పు కట్టాక మా అమ్మ మీ నాన్నగారి కాళ్ళ మీద పడబోతే, లేమ్మా గౌరీ ఏం పనులివే, నాకంటూ ఎవరున్నారమ్మా, పోయారు మా అమ్మ నాన్న, అన్న అని చెప్పుకోవటానికి ఒకడున్నాడు అనుకోవటానికి కూడా ఏ రోజు వాడు నన్ను అలా భావించింది లేదో, ఇందుమతికి తన వాళ్ళంటూ ఎవరో ఉన్నది లేదో, మాకంటూ ఏదైనా చుట్టాలు బంధువులంటే అది మీరే కదో అని
ఇంకో 25 లక్షల రూపాయలు మా నాన్న వద్దంటున్నా మా నాన్న చేతిలో పెట్టి నోరు మూస్తావా, నువ్వు నాలా ఉద్యోగం చేయలేవు, అలాగని ఏమీ చేయకుండా కూర్చుంటే రేపు పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, పిల్లల్ని బాగా చదివించో, చెల్లెలు ఒంటి మీద అలా నగలు లేకుండా ఉండటం ఏంటని మీ అమ్మగారు తన మెళ్ళో ఉన్నటువంటి నగల్లో నుండి కొన్ని నగలు మా అమ్మ మెళ్ళో వేసి చేతులు గాజులు మా అమ్మకి వేసి అప్పటికప్పుడు బయటికి వెళ్ళి మా ఇంటిళ్ళపాదికి బట్టలు తెచ్చి మా మెళ్ళల్లో గొలుసులేసి గాజులేశారు మీ అమ్మ నాన్న. ఆడపిల్లలు మహాలక్ష్మి స్వరూపాలరా, అలా ఉండకూడదు అంటే నువ్వు నేను చెయ్యి పట్టుకొని కూర్చొని ఆడుకుంటుంటే మీ అమ్మ ఎంత ముద్దుగా ఉందో, పాప బుట్ట బొమ్మలాగా ఉందే. పెద్ద అయిన తర్వాత మాట అయితే వచ్చింది కదా, ఇది నాకు కోడలు వరసే అవుద్దిగా, పెద్దయ్యాక మా రఘుకి ఇచ్చి పెళ్లి చేసుకుంటాములే, మేమే ఎదురు కట్నం ఇచ్చామనుకుంటాములే అని నన్ను ఒళ్ళో పెట్టుకొని ముద్దు పెట్టుకున్నారు. అప్పుడు ఇవేవి నాకు కూడా గుర్తులేవో, మా నాన్న ప్రతిరోజు చెప్తూ పెంచటం వల్లనే నాకు గుర్తున్నాయి. నేను నీకన్నా చిన్నదాన్ని కదా. ఆ తరువాత మా నాన్న మళ్ళీ వ్యాపారం పెడతానన్నాడు. మా అమ్మ ఈసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాలో నుంచి నువ్వు మరో మనిషిని చూస్తావు, ఎంతకాలం గౌరీని చూసావు, కాళీని చూస్తావు అని రొట్టెల కర్ర తీసుకొని ఒక 3-4 రౌండ్లు ఇచ్చింది మా నాన్నకి. ఆ తర్వాత పద మా పుట్టింటి ఊరు వెళ్దాము, ఎందుకే మీ పుట్టింటి వాళ్ళు సాయం చేయనంటే, ఎక్కడ మరి నీ కన్నోళ్ళు తెగ సాయం చేసిపోయారు, మరే ఎవరి సాయాలో అర్థించడానికి కాదు, అన్నయ్య గారిచ్చిన డబ్బులు వృధా పోనివ్వకూడదు, పెద్దయ్యాక దీన్ని రఘుకి ఇచ్చే పెళ్లి చెయ్యాలి, నువ్వు ఇంకా 3 ఆడపిల్లలకు తండ్రినని మర్చిపోకు, వాళ్ళకి చదువులు చెప్పించాలి, నీ దరిద్రపు చెయ్యి ఎక్కడ పెట్టినా మనకి వ్యాపారాల్లో కలిసి రాదులే, కానీ మా ఊళ్ళో అయితే పొలాలు తక్కువ రేటు ఉంటాయి, పంటలు బాగా పండుతాయి, నీకు వ్యవసాయం వచ్చుగా, వ్యవసాయం చేద్దు గాని పా, నోరు మూసుకొనని మా నాన్నని తీసుకొని ఆ 25 లక్షల్లో అప్పుడే 20 లక్షలు పెడితే 20 ఎకరాల పొలం వచ్చిందే. దాంతోపాటు ఒక ఇల్లు కొనేసుకొని అక్కడికి దగ్గరలో టౌన్లో మాకు స్కూల్లో అడ్మిషన్లు తీసుకొని రోజు స్కూల్ బస్సు వచ్చుద్ది, పిల్లలు అక్కడి నుంచే వెళ్తారులే నలుగురు అని చెప్పి మీ నాన్నకి మీ అమ్మకి ఇలా వెళుతున్నావురా, నువ్వు ఇచ్చిన డబ్బులు ఏదో రోజు తిరిగి ఇచ్చేస్తానంటే వద్దు, నీ కూతుర్ని నా కోడల్ని చేయి చాలు అన్నారు మీ నాన్నగారు. ఆ తర్వాత వెళ్ళు, సంతోషంగా బ్రతుకో, నువ్వు ఇకనైనా చెల్లెల కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వకు, నేనంటే నా ఉద్యోగం రీత్యా వీడి చదువు రీత్యా ఇక్కడే ఉండాలి, వీడిని మహారాజుగా పెంచాలని మేము ఇంకొకళ్ళని కనలేదో, సంతోషంగా ఉండండి అన్నాక 1 సంవత్సరం పాటు మీ ఇంటికి మా ఇంటికి రాకపోకలు, ఫోన్ కాల్స్, విడిపోయిన స్నేహితులు కలుసుకుని నువ్వు నేను కలుసుకున్నప్పుడల్లా ఆడుకుంటూ బాగానే సాగిపోయాయి జీవితాలు. అయితే మా నాన్న ఒకసారి ఫోన్ చేస్తే మీ నాన్న ఫోన్ తీయలేదు, అప్పటికే మీ అమ్మ నాన్న యాక్సిడెంట్లో పోయారు, ఆ విషయం మా నాన్నకి తెలియదు, 10 సార్లు ఫోన్ చేసినా తీయట్లేదు, ఏమైంది జయ అని మా నాన్నతో అంటే వెళ్ళి చూసొద్దాం పదమని మమ్మల్ని తీసుకొని ఇక్కడికి వస్తే మీ అమ్మ నాన్న ఎవరితోనో ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళతో అంత ఇదిగా ఉండేవాళ్ళు కాదు, దాంతో మాకు తెలియదండి అని చెప్పడంతో ఎక్కడికి వెళ్ళిపోయాడు, బహుశా ఉద్యోగం రీత్యా ట్రాన్స్ఫర్ వచ్చిందేమోనండి, ట్రాన్స్ఫర్ వస్తే నాకు చెప్పకుండా వాడు వెళ్ళడు కదే, ఒకవేళ అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చిందేమో, మరి ఫోన్ పగిలిపోయిందేమో, నెంబర్ మారిందేమో అని ఇంటికి వెళ్ళాక కూడా ప్రతిరోజు మా నాన్న దిగులు పడుతూ అదేంటో చిన్నప్పుడంతా కలిసి చదువుకున్నామా, పీజీ తర్వాత పెళ్ళిళ్ళని ఉద్యోగాలని వేరైపోయా, మళ్ళీ కలిసామా, ఇలా వేరైపోతున్నామేంటే కలిసిన ప్రతిసారి అని ఏడ్చాడు. దేవుడేమీ వేరు చేయడు, మనం వాళ్ళని వదిలేస్తామా ఏంటి అని మా అమ్మ అన్న తరువాత కాలచక్ర ప్రవాహంలో మా నాన్న మీ నాన్న కోసం వెతికిచ్చే ఆ తర్వాత అలసిపోయాడు, ఇక మా పెంపకాల్లో పడిపోయారు. మేము పెరిగి పెద్దవాళ్ళమయ్యాం, 3 అక్కల్నే మా నాన్న చాలా బాగా పెంచాడు. మా నాన్న మీ నాన్న ఇచ్చిన డబ్బులు వృధా పోకూడదనే 20 ఎకరాల పొలాన్ని మా నాన్న 100 ఎకరాల పొలం చేశాడు. మా ఒక్కొక్కళ్ళకి 20 ఎకరాల చొప్పునిచ్చి వాళ్ళకి 20 ఉంచుకోవాలి అనుకున్నారు. నీ ఒక్కడికి ఇవ్వాలని ఎప్పటికైనా మీ డబ్బులు మీకు ఇస్తే మీ నాన్నగారు తీసుకోరనే కష్టపడి ఒక 25 ఎకరాలు విడిగా కొని మరీ ఉంచి మా నాన్న సాగు చేయటం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఇక మా నలుగురికి బంగారాలు చేయించారు. అక్కలు 3 ఎంటెక్కుల దాకా చదువుకున్నారు, ఎవరిని ప్రేమించలేదు. దాంతో మంచి సంబంధాలు చూసి మంచి ఫ్యామిలీల్లోనే అబ్బాయిల్నే
సెలెక్ట్ చేసి గీతక్కకి గోపీబావతో, సీతక్కకి రవిబావతో, రాధక్కకి బాలుబావతో పెళ్లి జరిపించేశాడు మా నాన్న. అయిపోయిన తర్వాత శుభలేఖలు ఇవ్వాలని చాలా ట్రై చేశారు మీ అమ్మ నాన్నల కోసం, దొరకల. అయితే ఇక నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడితే పిల్లని ఆ రోజు రఘుకి ఇద్దాం అనుకున్నాం కదా అంటే, నాకు నువ్వు అసలు గుర్తులేవు. మా నాన్న కూర్చుని నేను రోజు పక్కలో పడుకోబెట్టుకొని మా నాన్న బెడ్ టైం స్టోరీ లాగా మీ నాన్నగారి గురించి, మీ అమ్మ గురించి, నీ గురించి చెప్తుంటే ఏదో తెలియని చిన్న ఆశ నిన్ను చూడాలి అనే. కాకపోతే నాకన్నా పెద్దోడివంటే నీకు పెళ్ళైపోయే ఉంటుందేమో అని అనుకున్నాను, మా నాన్నతో అన్నాను కూడా. అయితే ఒకవేళ కాకుండా ఉంటే చేసుకుంటాను నాన్న అన్నాను. అన్న తర్వాత సంబంధాలు ఎటు వెతుకుతున్నాం, ఒకసారి వెళ్ళి అన్నయ్య వాళ్ళని చూసేసి వచ్చామనుకో, ఒకవేళ అబ్బాయికి పెళ్ళైపోతే మనం వేరే సంబంధం చూసి చేసుకుందాం పిల్లకంది మా అమ్మ. అయితే ఈలోపు ఇక అక్కడ ఇక్కడ కాదని మీ నాన్నగారి సొంతూరు అయినటువంటి ఊరికి వెళదామని చెప్పి నేను మీ నాన్నగారిని అమ్మని చూడాలని, అంత మంచి మనసున్న మీ నాన్నగారు నాకు గుర్తులేరు ఫోటోలతో తప్ప, ఆయన్ని చూసిన జ్ఞాపకం లేదు. దాంతోనే ఇక నేను వస్తానని బయలుదేరాను. అప్పటికే నా ఎంటెక్ కంప్లీట్ అయిపోయింది, జాబ్లో జాయిన్ అయ్యాను, ఫ్రెషర్ని నేను. అయితే అమ్మా నాన్నతో మీ సొంతూరు వెళ్తే అక్కడ మీ నాన్నగారికి బాబాయ్ వరసయ్యే ఆయన కనిపించారు మా నాన్నకే. బాగున్నావా బాబాయ్ అని అడిగితే, ఏరా శేఖరం నువ్వా చిన్నప్పుడు లాగులేసుకొని ఎంత ఉండేవాడివే, ఎంత అయ్యావురా, జుట్టు కూడా నెరిసిపోయిందే, ఇప్పుడు లాగులేసుకుంటే బాగోదుగా మావయ్య, ముసలోడైపోయాడుగా అని నవ్వింది మా అమ్మ. ఆ తర్వాత ఇంతకీ మన జయ ఎక్కడుంటున్నాడో, అమ్మాయి ఎలా ఉంది, హిందూ చెల్లెలు, పిల్లాడు పెద్దయ్యాడా అంటే, ఇంకెక్కడున్నారా వాళ్ళు, పోయి కూడా చాలా సంవత్సరాలు అయిపోతే అనేసరికి, పోయారా ఎలా అంది మా అమ్మ. యాక్సిడెంట్ అయింది కదమ్మా, పలానా సంవత్సరం పలానా నెల పలానా రోజునే పోయారుగా అనేసరికి కూర్చుండిపోయాడు మా నాన్న. మా అమ్మకి దుఃఖం ఆగలేదు. నాకు మా నాన్న మమ్మని చూసే, మీ నాన్న లాంటి మంచి మనిషి, మీ అమ్మ లాంటి మంచి వ్యక్తి పోయారంటే కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. పిల్లాడికి ఏమీ కాలేదమ్మా, పిల్లాడప్పుడు ఇలా స్కూల్లో ఉన్నాడంట, మరి ఇప్పుడు పిల్లాడు ఎక్కడున్నాడు బాబాయ్ అని అడిగితే, ఒరే వాడున్నాడు కదా ప్రభాకరం, వాళ్ళ నాన్న మొదటి పెళ్ళాం కొడుకు, పిల్లాడి బాధ్యత నేను చూసుకుంటానని వాడు తీసుకెళ్ళాడురా, ఆ తర్వాత ఎప్పుడు పిల్లాడిని ఇక్కడికి తీసుకురాలా, మేము ఎన్నిసార్లు అడిగినా అమ్మా నాన్న జ్ఞాపకాలు ఉన్నాయని, శవాలే గుర్తొస్తున్నాయని, వాడు ఏడుస్తున్నాడని, అందుకే తేలేదని, హాస్టల్లో వేసి చదివిస్తున్నానని, చదువైపోయి ఉద్యోగం వచ్చిందని, సిటీలో ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడని, పిల్లాడి పేరు రఘునందన్ వర్మ అనే పూర్తి పేరు. ఇక ఆయనే చెప్పాడు నీ గురించే. చెప్పి మీ ఇంటి పేరు చెప్పి మీ అమ్మ నాన్న పేర్లు చెప్పిన తర్వాత, ఏ ఊళ్ళో వచ్చిందన్నాడు బాబాయ్ ఉద్యోగం అంటే, ఇదిగో ఇక్కడ వచ్చిందన్నాడురా అని చెప్తే, సరేలే బాబాయ్ అని అక్కడి నుంచి వచ్చాక మా నాన్న మనసులో లేదు. మీ అమ్మ నాన్న ఫోటోలు కట్టించి పెడితే మీ అమ్మ నాన్న కనీసం శ్రాద్ధ కర్మలు కూడా నీతో చేయించలేదని తెలిసే, వాళ్ళ ఆత్మలు కూడా శాంతించలేదని నాకు వాడి ఘోష వినపడుతుందమ్మా, నా కొడుకు నువ్వు కూడా అలా వదిలేసావా నా గురించి వెతకకుండా అన్నట్టే వినిపిస్తుంది. వాడెక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏమయ్యాడో ఏంటో నాకు తల పనిచేయట్లేదని మా నాన్నకి స్ట్రోక్ వచ్చిందే. హాస్పిటల్లో జాయిన్ చేస్తే మా అమ్మకి బీపీ పెరిగి కళ్ళు తిరిగి పడిపోయింది. వీళ్ళిద్దరికీ ట్రీట్మెంట్లు చేయించి ఇంటికి తీసుకొచ్చాక నీ గురించి వెతికి నువ్వు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి వాళ్ళ కళ్ళ ముందు నుంచో పెడతానని లీవ్ పెట్టి నీ కోసం ఎంఎన్సీ కంపెనీల చుట్టూ పిచ్చిదానిలా తిరిగాను. ఫేస్బుక్లు వెతికా, నువ్వు దొరకలా, ఏదో కోట్ పెట్టి వదిలేసావు ఫేస్బుక్లో. ఆ తర్వాత ఒక ఆఫీసులో నీ డీటెయిల్స్ దొరికినాయి. నీ కోసమని అలాగే చూస్తూ ఉంటే ఆఫీసులో నుంచి బయటకు వచ్చావు. ఒడ్డు పొడుగు నిన్ను చూడగానే నిజం చెప్తున్నానుగా, ఒక అమ్మాయిగా నిన్ను చాలా ఇష్టపడ్డాను నేను. నీ దగ్గరకు వచ్చి మాట్లాడదాం అనుకునే లోపు నువ్వు సిగరెట్ మీద సిగరెట్ వెలిగించడం చూశాను. ఆ తర్వాత నీ వెనకాలే నిన్ను ఫాలో అవుతూ వచ్చాను. పబ్బుకు వెళ్ళావు, తప్ప తాగావు. ఆ తర్వాత ప్రాస్టిట్యూట్లను తీసుకుని మీరు ఇంటికే తీసుకెళ్ళావు, ఎంజాయ్ చేసావు. ఆ తర్వాత నేను ఇంట్రెస్టింగ్గా అనిపించి అసలు నువ్వేంటనే తెలుసుకుందామని నిన్ను ఫాలో అవుతూ ఒక నెల రోజుల పాటు గమనించాను. నీలో మంచితనాన్ని చూశాను నేను. ఎవరైనా ఏదైనా అడిగితే సహాయం చేయటం, లేదు కాదో కూడదో అనకుండా ఉండటం, నీలో దానగుణం, ధర్మగుణం, గుడికి వెళ్ళి రావటం, మీ అమ్మా నాన్నల ఫోటోలు చూస్తూ నువ్వు ఒక్కడివే మీ అపార్ట్మెంట్ టెర్రస్ మీద కూర్చుని ఏడవటం, బాధపడటం, వర్షం
వర్షంలో తడవటం, ఆ తర్వాత చాలామంది నీకు ప్రపోజ్ చేయటం, వాళ్ళ లైఫ్లు నాశనం కాకూడదని నువ్వు నాకా లవ్వా అది సెట్ అవ్వదు, ఈ జీవితానికి ఈ జన్మకి ప్రేమ పెళ్ళి రెండూ వద్దనుకుంటున్నాను, మీ లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నాను, నాలాంటి వాడిని చేసుకుంటే మీరు సుఖపడరని నువ్వు చెప్పిన మాటలు, లేదంటే గనక నీకు ప్రేమ అంటే ఇష్టం అనేది ఉండుంటే ఒక అమ్మాయిగానే నీకు దగ్గరై ఉండేదాన్ని, ఆ తర్వాత అసలు నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావు, ఎలా తయారయ్యావు అనే ముందు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా తయారయ్యావు అనే విషయాన్ని చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన ప్రభాకర్ వర్మ ఏ ఊళ్ళో ఉంటున్నాడో కనుక్కొని అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న పని వాళ్ళని పట్టుకొని వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చి డీటెయిల్స్ మొత్తం అడిగితే వాళ్ళు చెప్పుకొచ్చారు. నిన్ను తీసుకొచ్చి ఆ తర్వాత మీ ఆస్తి మొత్తం మీద వచ్చే ఐవేజులు కోట్లల్లో ప్రభాకర్ వర్మ పెళ్ళాం తింటున్నారని, అయితే అవన్నీ కూడా నువ్వు క్లెయిమ్ చేస్తేనే నీకు వస్తాయని, నువ్వు క్లెయిమ్ చేయకపోతే నీకు రావని, ఆస్తి కోర్టులో ఉందని, దాని మీద వచ్చే ఐవేజులు వాళ్ళు తింటున్నారని, కోట్ల కొద్దీ డబ్బులు కూడేశారని, కూతుళ్ళు కొడుకులకి పెద్ద పెద్ద సంబంధాలు ఇచ్చి పెళ్లి చేశారని, ఆ తర్వాత ఆస్తిలో చాలా వరకే ఇక వచ్చిన ఐవేజుల రూపేణా మింగేశారని, బంగారం అంతా మీ నాన్నమ్మదే మీ అమ్మదే బయటికి తీసినా మళ్ళీ ప్రతి ఒక్కటి లెక్క చెప్పి బ్యాంక్ వాళ్ళకిచ్చి హ్యాంబ్లం వేయించుకోవాలని, కాబట్టే నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ఊళ్ళో వాళ్ళందరూ పెళ్లి చేయమని తిడుతున్నారు కాబట్టి నీకు పెళ్లి చేసేస్తే చదువు సంధ్య లేని దానికి ఇచ్చే, ఒకళ్ళో ఇద్దరు పుట్టాక ఆస్తంతా దక్కించుకున్నాక నీకు అడ్డమైన రోగాలు వచ్చే నువ్వు పైకి పోతే ఆ తర్వాత నీ పెళ్ళాన్ని పైకి పంపించి నీ కొడుకునే లేదా నీ పెళ్ళాన్ని పాలేర్లుగా ఉంచుకోవచ్చు అని ప్లాన్ వేస్తున్నారనే, చిన్నప్పటి నుంచి మీ పెదనాన్నే నిన్ను దగ్గర కూర్చోబెట్టుకొని నీకు మందు సిగరెట్లు అమ్మాయిలు అలవాటు చేశాడనే, నిన్ను పనికిమాలినతనంగా తయారు చేశాడనే, నువ్వు చదువుకుంటేనే ఆస్తి నీకు వచ్చుద్ది అన్నారని నిన్ను చదివిచ్చారనే, కావాలని నీకు డబ్బులు ఎక్కువ వేసేవాడని మొత్తం ఇంట్లో పని వాళ్ళు మా నాన్నకి చెప్పారు. మా నాన్న ఒక్కటే నిర్ణయించుకున్నాడు, నువ్వు పుట్టుకతో చెడ్డోడివి కాదు, తప్పు ఒప్పులకి భేదం తెలిసి కూడా ఆపలేని ఆ వయసు ఆకర్షణ వల్ల అలా తయారయ్యావు. అప్పుడప్పుడు మా నాన్న కూడా 2 పెగ్గులు తాగు సిగరెట్ తాగుతాడు, మా అమ్మ రొట్టెల కర్రతో వడ్డం చేస్తుంది, కాకపోతే మీ నాన్నకు అలవాటు కూడా లేదు, మీ నాన్న చదువుకునే రోజుల్లో కూడా లేనంత ఉత్తముడు, నీకయ్యింది అంటే ఆయన నమ్మలేకపోయాడు, నిన్ను మా అమ్మ నాన్న దూరం నుంచి చూశారు, నిన్ను చాలా ఇష్టపడ్డారు అన్న మాట ప్రకారం నన్ను నీకే ఇచ్చి పెళ్లి చేయాలనుకొని మా అక్కల్ని బావల్ని పిలిపించే మా నాన్న మాట్లాడాడు. మారతాడంటారా అంటే ఇది తెలివైందేగా చదువుకుందిగా ఇది మార్చుకుంటుందిలే ఏమ్మా అన్నాక అతను నాకు నచ్చాడన్నాను. మా అమ్మ నాన్న చెప్పారని కాదు, నేను పర్సనల్గా ఇష్టపడ్డాను. ఆ తర్వాత మా నాన్న పెళ్ళిళ్ళ పేరైన పట్టుకున్నాడు, వాడికి 20 లక్షల రూపాయలు డబ్బిచ్చాం, మేము చెప్పమన్నట్టు చెప్పాడు. ఆ తర్వాత మా అమ్మ నాకింత నూనె రాసి పసుపు రాసి బొట్లు పెట్టి చీర కట్టి పెంటమ్మలా తయారు చేసి నా పేరు ఎల్లమ్మని చెప్పి మీ పెదనాన్న పెద్దమ్మ ముందుకు పంపింది. వేళ్ళు చూపించి నన్ను అంకెలు అడిగారు, ఇంట్లో పాచి పని చేయించి కాళ్ళు ఎత్తించుకున్నారు, పని మనిషిలాగా 10 రోజులు ఉన్నాను, నిన్ను పిలిచారో పెళ్లి చేసుకోమన్నారో, నీలో నిజాయితీ నేను ఎప్పటికీ మర్చిపోను, ఆ రోజు కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోనని అన్నావు, పెళ్ళయ్యాక కూడా నన్ను తాకలేదు, కానీ నిన్ను నేను మార్చుకోవాలనుకున్నాను, నీ ఇల్లాలుగా నీ జీవితంలో ప్రియమైన ఇల్లాలుగా ఉండాలనుకున్నాను, నిన్ను నా భర్తగా నా సొంతం చేసుకోవాలనుకున్నాను, అందుకే వచ్చాక ఇల్లంతా క్లీన్ చేయించాను, ఒక ఇల్లాలు ఉంటే ఇల్లు ఎలా ఉంటుందో అలాగే ఇల్లు ఉంచాను, నీ అలవాట్లన్నీ మాన్పించాను, తప్పొప్పులకి తేడా చెప్పాను, నిన్ను నా సొంతం చేసుకున్నాను, జాబ్ ఎటు ఉంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు ఖాళీయే, ఏం చేస్తాను అనే దాంతో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని చేసుకుంటున్నాను, ఇది జరిగిన కథ. ఐ లవ్ యూ అని అతన్ని గట్టిగా కౌగిలించుకుందే. అప్పటి వరకు ఎల్లమ్మగానే భార్య అంటే చాలా ఇష్టం రఘుకి, అలాంటిదే నందిత అని తెలిసిన తర్వాత ఇంత చదువుకుని ఇంత ఇదై కూడా తన పెళ్లి చేసుకొని మార్చుకుందని ఆమెను కౌగిలించుకొని అమ్మా నాన్నలు గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్నల్ని పిలిపించిందే. శేఖర్ గౌరీ వచ్చారు. శేఖర్ రఘుని కౌగిలించుకొని అచ్చు మీ అమ్మా నాన్నలానే ఉన్నావయ్యా అని ఏడుస్తుంటే గౌరీ తల మీద చెయ్యేసి నిమిరే, మాకు కొడుకుంటే నీలాగే ఉండేవాడేమో బాబు అని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని మీ అమ్మ నాన్న లేరనుకోకు, మేమున్నామన్నాక ఈ పెద్దక్క పెద్ద బావ, రెండో అక్క రెండో బావ, మూడో అక్క మూడో బావ అని చూపిస్తే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకున్నారు మగపిల్లలు. ఆడపిల్లలు షేక్ హ్యాండ్ ఇచ్చి మీరు చాలా రొమాంటిక్ అంటగా మారిపోయారంటగా, హ్యాపీగా ఉండండి అని చెప్పి నీ ఆస్తి నువ్వు క్లెయిమ్ చేసుకోయ్యా అని చెప్పాడు శేఖరు. అన్నాక లాయర్ని పెట్టి ఇన్నాళ్ళు జరిగిన మోసానికి
పెళ్ళానికి మొత్తం లెక్కలు చెప్పాలి కాబట్టి లాయర్ని పెట్టి కేసు ఫైల్ చేసి కోర్టులో క్లెయిమ్ చేసుకోవటానికని కేసు పడేశాడు రఘు. పడేస్తే ప్రభాకర్ అక్కడికి వచ్చి ఏంట్రా ఇదంతా అంటే, నువ్వు చేసిందేంటి, నువ్వు నిజంగా నన్ను కరెక్ట్గా పెంచి ఆస్తిని 2 భాగాలు చేసి నీకు సగం రాయమన్నా నేను రాసి ఉండేవాడిని, లేదా 4 వాటాలు వేసి నీ కూతుళ్ళిద్దరికీ నీ కొడుక్కి 3 వాటాలు ఇచ్చి నన్ను 1 వాటా తీసుకోమన్నా తీసుకొని ఉండేవాడిని. అలాంటిదే నువ్వు స్వార్థంతో నీ మనసులో దుష్టత్వమైన ఆలోచనలతో నువ్వు నీ పెళ్ళాం కలిసి నీ కొడుకు లాంటి వాడిని కాదా నేను, నీ కూతుళ్ళ లాంటి వాళ్ళు కాదా పరా ఇంటి నుండి వచ్చే ఆడపిల్లలు, పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళనే నాకు మాత్రమే అమ్మాయిల్ని నేర్పావే, సిగరెట్లు నేర్పావే, మందు నేర్పావే, నేను మనిషి అంటారా, పెద్దయ్యాక మారటానికి కూడా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనంత కట్టు బానిసం చేసేసావే వాటికి నిన్ను ఏ చెప్పుతో కొట్టాలరా అని అడిగాడు. ఆ తర్వాత కోర్టు వాళ్ళు లెక్కలు అడిగారు. డబ్బులు లేవు మా దగ్గర, ఖర్చు అయిపోయినాయి అంటే, పిల్లాడికి మీరు ఖర్చు పెట్టింది ఎంతండి, మిగతా అన్నీ లెక్కలు చెప్పాలిగా అని కోర్టు వారు రఘు ఆస్తంతా ముందు తన పేరిట చెందాల్సిందంతా క్లెయిమ్ చేసి వాళ్ళ నాన్నమ్మ ఆస్తి, వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్నకి పెట్టిన ఆస్తి, వాళ్ళ అమ్మ తీసుకొచ్చిన ఆస్తి, వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి మొత్తం అప్పచెప్పారు రఘుకి. అప్పట్లోనే అది కోట్లల్లో ఉంటే ఇప్పుడు లెక్కలేనంత అయింది ఆ ఆస్తి. అయితే దాని మీద ఇన్ని సంవత్సరాలుగా వచ్చిన కోట్ల కొద్దీ ఐవేజులు పందికొక్కుల్లాగా తిని నీకు కొడుక్కి నీ కూతుళ్ళకి అంతంత సంబంధాలు ఇచ్చి చేసి ఎక్కడి నుంచి వచ్చాయి నువ్వు అంత బిజినెస్లు పెట్టడానికి లెక్కలు చెప్పకపోతే ఒక్కొక్కళ్ళకి 7 ఏళ్ళు శిక్ష పడితే, నీకు నీ పెళ్ళానికి మర్యాదగా లెక్కలు చెప్పాలంటే కూతుళ్ళకి కొడుక్కి ఫోన్ చేసి ప్రభాకర్ వర్మ ఆస్తి ఇచ్చేయమంటున్నారా, మీరు బాగానే ఉన్నారుగా, కొంతవరకే లెక్క చెప్పి ఇచ్చేద్దాంరా అన్న మాటకి నీకు కొద్దిగైనా సిగ్గు శరం ఉందా అని ప్రభాకర్ వర్మను పడేసి కొడుకు, ప్రభాకర్ వర్మ పెళ్ళాన్ని పడేసి కూతుళ్ళు కొట్టి అసలు వాడిని చిన్నప్పుడే లేపేద్దామన్నాం, చదువు సంధ్య లేకుండా పెంచుదామన్నాం, పెద్ద అయిన తర్వాత వాడికి పెళ్లి పేరెంట్ని చేయకుండా ఆస్తి మన పేరు మీద రాయించుకుందామన్నాం, ఇవేది కాదని మీరేదో పెద్ద పుడింగిలల్లే ప్లాన్ గీస్తున్నామని చెప్పి గీసి వాడిని తెగ చదివించి వాడి జ్ఞానం పెంచారో, ముండల ముఠాకోరుని చేశాము, వాడు రేపొద్దున వ్యసనాలకు బలవుతాడు, రోగాలు వచ్చి పోతాడు అని చదువులేని దాన్ని ఇచ్చి చేస్తున్నామన్నారో, అది ఎక్కడి నుంచి వచ్చిందే, అసలు వాడికి ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్పారో అనేది వెనక ముందు ఆలోచించుకోకుండా దాన్ని ఇచ్చి చేశారో, వాడిని దాన్ని ప్రైవసీలు ఇచ్చి పంపించారో, దాంతోనేగా ఇవన్నీ తెచ్చుకున్నారో, అనుభవించండి, చెరొక 7 ఏళ్ళు శిక్ష పడుద్దేమో, ఏం చేయమంటారు, మేము ₹1 కూడా వెనక్కి ఇవ్వమన్నారో. ఆ తర్వాత కోర్టుకు వచ్చి డబ్బులు ఖర్చు అయిపోయినాయి అంటే కోర్టు వాళ్ళు ప్రభాకర్ వర్మకి వాసవికి 7 ఏళ్ళు శిక్ష విధించారో. అని అక్కడి నుంచి గౌరీ శేఖరు, ఆ తర్వాత రఘు నందిత అక్కడి నుంచి వాళ్ళకు వచ్చిన ఆస్తి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత సంతోషంగా వీళ్ళ జీవితం ఆనందంగా గడిచిపోయింది. ఇద్దరికి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలే చేసుకుంటాము అంటే గౌరీ వ్యాపారం పెట్టుకోండి బాబు అందే. ఇద్దరు ఎంటెక్ల వరకు చదువుకున్నారు కాబట్టి రఘుకి స్టార్టప్ ప్లాన్ ఉంటే నందిత సహాయంతో పెద్ద ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకొని రెస్టారెంట్ పెట్టుకున్నారు. ఇక చక్కగా ఇద్దరు పిల్లలు పుట్టారో. పుట్టిన తర్వాత అప్పుడప్పుడు మాత్రం అత్త మామగారు ఉండే ఊరెళ్ళి మీరు మాతో వచ్చి ఉండొచ్చు కదా మామయ్య అత్తయ్య అంటే, వద్దులే బాబు మీ మామయ్యకి ఒళ్ళు పొంగుద్ది, నువ్వు సిటీకి తీసుకెళ్ళి పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ వ్యాపారాలు చేస్తానంటాడు, ఆ దరిద్రపు చెయ్యి ఎందులో పెట్టినా కలిసి రాదో, నా చేతి మీదే కదే ఎంత బాగా పంటలు పండిందే, అందుకేగా నిన్ను తీసుకెళ్ళి ఆ వ్యవసాయంలోనే పెట్టాను నేను, పర్లేదులే బాబు మీ పిల్లలకి ఒక 20 ఏళ్ళు వచ్చిందాకా వ్యవసాయం చేస్తాడులే, మనవాళ్ళకి మనవరాళ్ళకి ఏమిస్తాడు, 100 ఎకరాల పొలమేగా అయిందే, ఇంకో 100 చేస్తాడులే, అప్పుడే ఏం పర్లా, బాగా గుర్రంలాగా ఉన్నాడు, ఓపిక ఉంది, మీ నాన్న చేసిన సహాయం ఊరికే పోతే ఎలాగయ్యా అంది గౌరీ. అన్నాకి ఆడోళ్ళు ఉన్నారే అల్లుడు, ఒక్కసారి మనం ఏదన్నా చేసి దొరికామనుకో ఇప్పటికీ రొట్టెల కర్ర వాడుతుంది మీ అత్తయ్య అంటే బాగోదుగానే అన్నాక ఆయన తాగుతూ తాగమన్నాడు రఘుని. వద్దు మామయ్య మానేశాను, నందిత ఎప్పుడైతే నా లైఫ్లోకి వచ్చిందో మళ్ళీ నా లైఫ్లో ఇవేవీ లేవో, నువ్వు ఉన్నావు, సిగ్గుండాలి, దొంగతనంగా 2 పెగ్గులు తాగుతాం, 2 దొంగతనంగా 4 సిగరెట్లు తాగటం సిగ్గు లేదు, అంత చిన్నపిల్ల
పిల్లాడితో కూడా చెప్పించుకోవటానికి అంది గౌరే. ఆ తర్వాత నెలలో 4 సార్లు భార్యను తీసుకొని అత్తమామని చుట్టానికి పల్లెటూరు వెళ్తే ఆ పొలాలు అవి చూస్తే శేఖర్ రఘుని దగ్గరికి తీసుకొని పడుకోబెట్టుకొని వాళ్ళ చిన్ననాటి స్నేహం, వాళ్ళు టైరాట్ ఆడుకున్న దగ్గర నుంచి, తాటి ముంజలు తిన్న దగ్గర నుంచి, తేగలు తిన్న దగ్గర నుంచి, చింతకాయలు మామిడికాయలు తిన్న దగ్గర స్టార్ట్ చేసి అలా చెప్తే నాకు చెప్పి 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 బెడ్ టైం స్టోరీ అయిపోయిందమ్మా, నా మొగుడికి కూడా మొదలుపెట్టాడు మీ ఆయన అంటే నవ్వుకుని. కానీ రఘుకి మాత్రం గౌరీలో శేఖర్లో వాళ్ళు చూపించే ప్రేమలో ఆప్యాయతలో అత్తగారు అవి ఇవి అని వండి పెడుతూ నోట్లో పెడుతూ కొడుకులా చూసుకుంటూ మామగారు గుండెల మీద పడుకోబెట్టుకొని దగ్గరికి తీసుకుంటే తన తల్లి తండ్రే కళ్ళ ముందు మెదులుతున్నట్టు, తన తల్లి తండ్రే తనతో మాట్లాడుతున్నట్టే, అంత ప్రేమగా ఉంటున్నట్టే అనిపించేదే. పోయిన ఇందుమతికి జయనందన్కి అప్పటి వరకు ఆబ్దికాలు కూడా చేయించిన పాపాన పోలేదు ప్రభాకర్ వర్మగాడు. దాంతో పిల్లాడి చేత శేఖర్ ఆయన పేరు మీద ఆవిడ పేరు మీద అన్నదానాలు, వస్త్రదానాలు, భూదానాలు, గోదానాలు, సువర్ణదానాలు చేయించి వాళ్ళ ఆత్మశాంతి కోసం యాగాలు, యజ్ఞాలు, పుణ్యకార్యాలు, ఆబ్దికాలు చేయించి వాళ్ళవి ఎక్కడైతే గనక అస్థికలో ఒక చోట పడేసి ఉంచాడు ప్రభాకర్ వర్మ, వాటిని తీసుకెళ్లి కాశీలో గైలో కల్పించి వాళ్ళ ఆత్మకి శాంతిని కలిగించాడు. ఆయన వెక్కి వెక్కి ఏడ్చాడు స్నేహితుడు పోయాడని. ఆ తర్వాత కూడా అత్తమామల్లో అమ్మా నాన్నలను చూసుకుంటూ రఘు తన ప్రియమైన ఇల్లాలి ప్రేమలో సంతోషంగా తన భార్య బిడ్డలతో మళ్ళీ తను మారిపోయిన తర్వాత తన పాత జీవితం తాలూకా జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకోవాలనుకోలేదు రఘు. నిజంగా మారే మనుషుల్ని మనం మార్చుకోవటం తేలికే, కానీ కొన్ని పశువులు మృగాలు ఉంటాయి, వాటిని మార్చాలనుకొని జీవితంలో సమయాన్ని ఎప్పుడూ వ్యర్థం చేసుకోకూడదు. నిజంగానే గమనించినప్పుడే ఫస్ట్ నందితకు అర్థమైన విషయం, రఘు వ్యసనాలకి ఎంతైతే గనక బానిసయ్యాడో అతనిలో మంచితనం కూడా, దానగుణం ధర్మగుణం కూడా అంతే ఉందనే. కాబట్టే అతను తన స్నేహితులు అనుకున్న, కొలీగ్స్ అనుకున్న ఆడపిల్లల జీవితాలు నాశనము చేయలేదు, పెళ్లి చేసుకున్న ఇల్లాలి జీవితాన్ని కాలరాయాలని అనుకోలేదు. అలాంటి మంచి వాళ్ళు, ఉత్తములు ఎక్కడో ఒక చోట ఉంటూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ చేయెత్తి నమస్కరిస్తూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.